ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం. 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 ఎన్నడు నీ దయ వచ్చుననుచు ఎదురెదురు చూతు గురునాథ. ఎన్నడు నీ దయ వచ్చుననుచు ఎదురెదురు చూతు గురునాథ. కన్నడ సేయక మన్ననతో నను కరుణ జోడు గురునాథ. కన్నడ సేయక మన్ననతో నను కరుణ జోడు గురునాథ. ఎన్నడు నీ దయ సారహీన సంసార జలధి వేసారినాడ గురునాథ. సారహీన సంసార జలధి వేసారినాడ గురునాథ. సారరహితమగు జీవితమునకొక దారి చూపు గురునాథ. సారరహితమగు జీవితమునకొక దారి చూపు గురునాథ. ఎల్లడు నీ దయ వచ్చుననుచు ఎదురెదురు చూతు గురునాథ. కుతుకముతో నా గతి నీవేయని కొలచుచుంటి గురునాథ. కుతుకముతో నా గతి నీవేయని కొలచుచుంటి గురునాథ. పతితుడనని నను విడుచుట నీకది పాడిగాదు గురునాథ. పతితుడనని నను విడుచుట నీకది పాడిగాదు గురునాథ. ఎన్నడు నీ దయ వచ్చుననుచు ఎదురెదురు చూతు గురునాథ. గమ్యస్థానము బహుదూరముగా కాన్పించేను గురునాథ. గమ్యస్థానము బహుదూరముగా కాన్పించేను గురునాథ. సౌమ్య మార్గమున నల్లచటికి కొనియేగుము గురునాథ. సౌమ్య మార్గమున నన్నచటికి కొనియేగుము గురునాథ. ఎన్నడు నీ దయ. స్వామి దైవము నీవని నమ్మితి
సత్యమయ్య గురునాథ ఏమి చేసినను చేయుము నీవిక ఇష్టమయ్య గురునాథ ఏమి చేసినను చేయుము నీవిక ఇష్టమయ్య గురునాథ ఎల్లడు నీదయ వచ్చుననుచో ఎదురెదురు చోతో గురునాథ ఓం గురు జయ జయ గురు 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 అష్టావక్ర గీత 2వ అధ్యాయంలో జనక మహారాజు చెప్తున్న ఘట్టం వచ్చింది. మొదటి అధ్యాయంలో అష్టావక్రుడు జనకుడికి ఉపదేశం. 2వ అధ్యాయం జనక మహారాజు తనకు కలిగిన అనుభవాన్ని వర్ణిస్తున్నాడు, గురువుగారికి చెప్పుకుంటున్నాడు. మరి ఇంకెవరెవరు ఉన్నారో ఎవరెవరు చెప్తున్నారో కానీ ఆత్మానుభవ ఉల్లాస ప్రకరణము అని పేరు పెట్టారు. ఆత్మానుభవం కలిగిన తర్వాత ఆ ఉల్లాసము అంటే ఒక రకమైన ఉత్సాహం, ఉద్రేకం, సత్వోద్రేకం, సత్వగుణం ఉద్రేకించింది అనమాట. ఆహా 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 అనుకుంటున్నాడు. ఆ వర్ణనని మనకి తెలియజేస్తున్నారు ఈ గ్రంథకర్త. దాని ఉద్దేశం ఏంటంటే దాన్ని మనం శ్రవణం చేసి వింటూ అదే సమయంలో ఆయన ఎటువంటి స్థితిలో ఉండి దీన్ని చెప్పాడు ఆ స్థితిని అందుకోవాలి. అహో నిరంజనః శాంతః బోధోహం ప్రకృతేశ్వరః ఏతావంతమహంకాలం మోహేనైవ విడంబితః. ఈ శ్లోకాన్ని కూడా ఎన్నోసార్లు చూసుంటాం మనం, మళ్ళోసారి చూడవచ్చు. ఇందులో కొత్తదనం ఏమి ఉండదు. మనం ఎన్నిసార్లు చదివినా అష్టావక్ర గీత చదివినట్లాగే ఉంటుంది, భగవద్గీత చదివినట్లాగే ఉంటుంది, ఇంకా ఉపనిషత్తులు చూసినా ఇదే జ్ఞానం మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. అందుకని ఎక్కడ ఏది చదివినా చాలు మనకి. జనక మహారాజు చెప్తున్నాడు, మొదలు పెట్టాడు అహో అని కూడా. అహో అంటే ఆశ్చర్య, ఆహా 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 అని ఉల్లాసాన్ని ప్రకటిస్తున్నాడు. ఎందుకయ్యా అంత ఉల్లాసం వచ్చిందంటే, ఏమి నువ్వు అనుభవించావంటే తన స్వరూపాన్నే. ఎటువంటి తన స్వరూపం? ఇటువంటి నా స్వరూపం. ఏం చేశాడు? ఇటువంటి స్వరూపాన్ని తెలుసుకున్నాడంతే, కొత్తగా సాధించింది కాదు. తన స్వరూపాన్ని ఇంతకుముందు తెలియని దాన్ని ఇప్పుడు తెలుసుకున్నాడు. అక్కడే ఉంది ఆ స్వరూపం. అందుకనే ఆశ్చర్యం అనమాట. ఎక్కడైనా కొత్త ప్రదేశానికి వెళ్తే మనం 1000 మైళ్ళు ప్రయాణం చేసి ఫలానా చోటుకి వెళ్ళాం, బాగుందండి అంటే అదొక రకమైన తృప్తి. జనక మహారాజుకు వచ్చిన తృప్తి ఎట్లా ఉందంటే, అరే ఇక్కడే ఉందే అన్నట్టు. మనకు కూడా ఒకసారి అవుతుంది, ఎక్కడో సెల్ ఫోన్లు ఎక్కడ కనిపెట్టేపోవటం అనుకుంటే అది మర్చిపోతుంటాంగా. అటు వెతికి ఇటు వెతికి వీళ్ళంతా చూస్తే ఇక్కడే ఉంటుంది మన దగ్గర. అట్లా జనక మహారాజు ఆ స్థితిని వర్ణిస్తున్నాడండి. అంటే కవిత్వం కావాలి దీనికి. అంటే ఆ వర్ణన హృదయానికి హత్తుకునేలాగా ఉండాలి. అది వీళ్ళు గ్రంథకర్తలు, రచయితలు, ఈ కవులు అనమాట వీళ్ళు చేసిన పని. అహో
ఆశ్చర్యం. నిరంజనః శాంతః, తన స్వరూపాన్ని గురించి చెప్పుకుంటుంది. నిరంజనము, శాంతము, ప్రకృతి కంటే వేరైనటువంటి తెలివి స్వరూపము. అది నేనయ్యుంటే ఏతావంతమహంకాలం, ఇంతకాలం వరకు నేను మోసగింపబడ్డాను, భ్రమపడ్డాను. ఇది దేనివల్ల అంటే మాయ చేత. అబ్బా, ఎంత మాయ, ఎంత మాయ, ఎంత మాయ. మనకి ఇప్పుడు మ్యాజిక్ అని చేస్తుంటారు చూడండి. మ్యాజిక్ పూర్వం కూడా గారిడి అనేటువంటి చేస్తుండేవాళ్ళు. ఉన్నదాన్ని లేనట్టు, లేని దాన్ని ఉన్నట్టు. మన కళ్ళు ఎదుర్కొన్నాను. ఇటు అంటాడు, ఏదో ఉన్నది లేకుండా పోతుంది, కొత్తది ఏదో వస్తుంది. అట్లా ఏదో ఒక శక్తి, మాయాశక్తి నన్ను ఇంతకాలం మోసం చేసిందా ఆహాహా అని దాన్ని గురించి కూడా ఆశ్చర్యపడుతున్నాడు. నిజమైన ఆశ్చర్యం అదే. తన స్వరూపం ఎప్పుడు ఉన్నదే, ఆశ్చర్యం లేదు. ఇంతకాలం ఎట్లా మోసపోయాను నేను, అది ఆశ్చర్యం. ఏంటి చెబుతున్నాడు, నేను ఎట్లాంటి వాడు? నిరంజనః, నిరంజనం అంటే ఏ విధమైన మాలిన్యము లేనిది. అంజనం అంటే కాటుక, చుక్క, మలినము, ఏదైనా మరక, ఇటువంటి అర్థాలు వస్తాయి. నాలో అటువంటిది ఏమీ లేదు, శుద్ధం అన్నమాట అండి. ఇంత కూడా చుక్కలేదు. తెల్లటి బట్టలు వేసుకున్నారు అనమాట. తెల్లటి బట్టలు వేసుకుని చిన్న మరక అయింది. పెన్ను అట్లా గీత వచ్చింది పెన్ను చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అంత తెల్లగా ఉంది, అదొక్కటి బాగా కట్టొచ్చినట్టు కనపడుతుంది మరక. జనక మహారాజు ఎట్లా చెబుతున్నాడు, నా స్వరూపము ఏమాత్రము మరక లేనిది అంటున్నాడు. మాలిన్యం లేదు. ఎక్కడ తెలిసింది ఆయనకి? తయారు చేశాడా? ఏదో చింతపండు పులుసు పెట్టి, లేకపోతే అదేదో విమ్ పౌడర్లు ఇట్లాంటివి పెట్టి రుద్దితే అశుద్ధమైందా? సహజంగా శుద్ధం అన్నమాట అండి. అది సహజంగా. జనక మహారాజు చెప్తున్నాడు అనగానే మనందరం చాలాసార్లు వినున్న వాళ్ళమే, కొత్తగా ఎవరిని వస్తేవాళ్ళు కానీ ఇంతకుముందు వినున్న వాళ్ళందరికీ తెలిసిందే. జనక మహారాజు చెప్తున్నాడు అంటే ఆయన మాత్రమే అటువంటి స్వరూపం గలవాడు. జనక మహారాజు ఆయనకి చెప్పిన అష్టావక్రులు వాళ్ళిద్దరూ ఆ గొప్ప స్వరూపం కలిగిన వాళ్ళు. తక్కిన వాళ్ళందరూ యదవలు అని కాదు, అందరి స్వరూపం అదేనండి. తెలుసుకున్న వాళ్ళందరి స్వరూపం అది. అలా తెలుసుకో అని చెప్పడం కోసమే ఇది చెప్తున్నారు. మనకెందుకు చెప్తున్నారు? దేవుడు అక్కడ ఉంటాడు, ఆ లోకంలో ఉంటాడు, ఆయన ఈ రంగులో ఉంటాడు, ఇన్ని చేతులు, ఇన్ని కాళ్ళు, ఇన్ని కళ్ళు, ఇటువంటివన్నీ ఉంటాయని వర్ణిస్తూ ఉంటారు కదండి. ఓహో 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 అనుకోవాలి మనం అది విని. ఇక్కడ అట్లాంటి వర్ణన కాదు. జనక మహారాజు వర్ణిస్తున్నాడంటే ఆయన దేన్ని వర్ణిస్తున్నాడు అది మనకు కూడా సరిపోతుంది. నేను మనిషిని అన్నాడు కూడా, నేను కూడా మనిషిని, నాకు 2 కాళ్ళు ఉన్నాయి, నాకు 2 కాళ్ళు ఉన్నాయి. ఇట్లా ఈ వర్ణన అందరికీ సరిపోతుంది. అట్లా ఇప్పుడు జనక మహారాజు చెప్తున్న వర్ణన ఎట్లా ఉంది? అహో నిరంజనః, ఏమాత్రం మాలిన్యం, మరక లేదుటండి. మరక అంటే ఏంటి? తాను కాకుండా కొత్తది ఏదో వచ్చి పడితే దాన్ని మరక, మలినము, మచ్చ ఇట్లాంటి మాటలు పెడతాం. తాను కాకుండా తన మీద ఇంకోటి ఏదో వచ్చి పడితే, తానుగానే ఉంటే అది శుద్ధం. ఆ మాట కూడా వాడు, శుద్ధం అని వాడు. ఎంత శుద్ధంగా ఉంటుందంటే అసలు దానికి ఏది అంటుకోదు. ఎట్ట కనిపెట్టాడు ఈయన? ఏం లేదు, గురువు గారు ఒక సూచనగా చెప్పారు, ఇటువంటిది, నువ్వు ఇటువంటి వాడు, నువ్వు ఇటువంటి వాడు, నువ్వు ఇటువంటి వాడు అని. మొదటి అధ్యాయం మనం చాలాసార్లు చూసాం, ఇవి కూడా చాలాసార్లు చూసాం. దేహమును వేరు చేసుకొని చైతన్యమునందు విశ్రమించి ఉందువేని, ఇప్పుడే సుఖం, శాంతి, మోక్షం. ఇప్పుడే ఏం చేయాలి? దేహము నుంచి వేరు చేసుకోమన్నాడు. దేహము నుంచి వేరు చేసుకోవాలి.
దేన్ని వేరు చేయాలి అంటే చైతన్యాన్ని. ఆ చైతన్యంలో నిలిచిపో. వేరు చేయడానికి వీలవుతుందా? చైతన్యం ఉందా? అసలు దేహం ఉందా? ఇటువంటి వాటికి కావాలంటే మనం కొద్దిగా విచారణ చేసుకోవచ్చు. మరి గంటలు అక్కర్లా. కొద్దిగా మనలో మనం చూసుకుంటే తెలిసిపోతుందండి. మనది కాకుండా కొత్తది ఏదైనా తెలుసుకోవాలంటే ఏదో కొత్త ఊరు కానీ, ఏదో కొత్త సబ్జెక్ట్, ఏదో పుస్తకం చదువుకోవడం కానీ, ఏదో ఒక పురాణము, దేవుడు ఇట్లాంటివి తెలుసుకోవాలంటే కొంచెం సమయం పట్టచ్చు. నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలంటే ఏం కావాలి? సూక్ష్మ బుద్ధి అన్నాడు. సూక్ష్మంగా చూడాలి అంతే. ఆయన చెప్పాడు, ఈయన అర్థం చేసుకున్నాడు. చూడండి, కొంతమంది అట్లా ఉంటారు, చెప్తున్నా అర్థమైందంటారు, కొంతమంది అర్థం కాలేదంటారు, కొంతమంది అర్థం కాకపోయినా అర్థం అయిందంటారు. రకరకాలు ఉంటారు. జనక మహారాజు ఎటువంటి వాడు? సూక్ష్మ దర్శిభి అంటారు. చాలా సూక్ష్మంగా పట్టుకోగలిగినటువంటి వాడు. దేహమును వేరు చేసుకో. దేని నుంచి వేరు చేయాలి అంటే నువ్వే. నేను ఎట్లా వేరు చేసుకోగలుగుతాను అంటే ఇప్పుడు చెప్పేది ఇది, నువ్వు ఎప్పుడు వేరే, అది గుర్తించడం. వేరు చేయడం అంటే ఇక్కడ గుర్తు చేసుకోవడం. మనం కూడా చేసుకోవచ్చు. మనం కూడా చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ గ్రంథాలు రాసి మన దగ్గరికి వచ్చినాయి. ఇవన్నీ కేవలం జనక మహారాజు కోసం చెప్పిన విషయం అయితే అక్కడికి చచ్చిపోయి ఉండేది. దాన్ని గ్రంథస్థం చేయటం, నిజంగా జనక మహారాజు ఉన్నాడా లేడా అవి కూడా మనకు తెలియదు. ఎవరో మహానుభావుడు రాశాడు ఈ గ్రంథం, మన దాకా వచ్చింది. మనం దాన్ని ఉపయోగించుకోవాలి అని ఆయన ఉద్దేశం. మనం ఉపయోగించుకోవచ్చు. అట్లా ఉపయోగించుకుని బాగుంది అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మనమే కదండి ఈ గ్రంథాన్ని చదివిన వాళ్ళు ఎంతోమంది ఈ గ్రంథం చాలా గొప్పది అన్నారు. మనం కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఏంటి అంటే ఎప్పుడు చెప్పేది అనుకోండి, మళ్ళీ మనం మననం కోసం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. నేను అనగానే మనకేం భావం వస్తుంది? మనం ఈ మధ్యదాకా నిసర్గదత్త గారు చూసాం కదా, ఆయన ఎక్కువగా చెప్పారు నేను అన్న భావం. అక్కడ ఊరికి చూస్తుంటే ఏదో ఒక భావం, నేను అన్న భావం. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే ఏదో కొంచెం వేడిగా ఉందండి, కొంచెం చెమటగా ఉందండి, ఇట్లేదు అంటాం అనుకోండి. అడిగితే చెప్తాం, అడగకపోతే వేడిగా ఉన్నది, కొంచెం వేడిగా ఉంది, కొద్దిగా చెమట పోస్తున్నది అనేది ఒక భావంగా నిలబడి ఉంటుంది లోపల. అలా అనిపిస్తూ ఉంటుంది. అట్లా ఒక చల్లగాలి వచ్చింది అనుకోండి, అసలు వేడి అనుకుంటూ ఒక చల్లగాలి వచ్చింది. పక్కన ఎవరైనా ఉంటే చెప్పుకోవచ్చు ఆ గాలి బాగా ఉందనో వేడి బాగా ఉందనో. లేకపోతే మనలో మనమే కావాలంటే మనకి మనం చెప్పుకోవచ్చు. ఎంతసేపు అని చెప్పుకుంటాం, వేడిగా ఉంది చెప్పు ఒకసారి అనుకుంటాం. తర్వాత ఎట్లా ఉంటుంది? వేడిగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అది భావం అంటే. మాటలతోటి భాషను ఉపయోగించి అనుకోకర్లా. ఇప్పుడు నేను అన్న భావం గురించి చెప్పారు. నేను అన్న భావం ఏంటి? నేను భావం నేను అన్నాం అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? ఏటో అదొకటి అంతే, అదొక భావం. నేను వేరే ఏమనుకోవద్దు. నేను ఇది బాగుంది అన్నారు. బాగుంది అనేది ఒక భావం, ఆ భావం కాదు. ఎందుకని? పోతుంది, బాగుంది అన్న భావం పోతుంది. అబ్బాయి ఇది బాగలేదు అన్నాం అనుకోండి, బాగలేదన్న భావం కూడా ఇప్పుడు వచ్చింది, కాసేపంటే పోతుంది. సరే నేను కూర్చొని ఉన్నాను కదా అనిపించింది. నేను అనగానే నేను కూర్చొని ఉన్నాను అనిపించింది అనుకోండి. కూర్చొని ఉన్నాను కదా అనిపించేది పోతుంది, మారిపోతుంది. మరి నేను అనేది ఎట్లా ఉండాలంటే ఏ భావము లేనప్పుడు ఎటువంటి భావం ఉంటుందో అది గమనించాలండి. ఏ ఇతర భావము లేకుండా ఉన్నప్పుడు ఏది నిలబడి ఉంటుందో
అటువంటి భావం. ఏ భావం లేకుండా ఎట్లా ఉంటుందండి? దానికి మనం అప్పుడు చాలాసార్లు చెప్తాం, ఆగి చూడు అంటుంటాం కదా. ఒక్క క్షణం ఆగు అంటే లోపల మనసుకు బోధ, ఆగు ఒక్క క్షణం. ఏముంటుంది అప్పుడు? ఫలానా ఫలానా అనిపించింది అనుకోండి, ఆ భావం మారిపోతుంది. కూర్చున్నానన్న భావం మారిపోతుంది. నా పేరు ఇది, నేను పురుషుడిని లేక స్త్రీని, నా వయస్సు ఇంత, నా ఫలానా ఊరు, నా ఆస్తిపాస్తులు ఇంత, నా కుటుంబం ఇంత, ఇటువంటివన్నీ గుర్తొస్తున్నాయి అనుకోండి. అవన్నీ కూడా ఒకసారి ఉంటుంది, ఒకసారి పోతాయి ఆ భావాలు. ఏ భావం లేకుండా ఉంటే ఇది మనం చూడవలసింది. ఏ భావం లేకుండా ఉండేటువంటి స్థితి ఒకటి సహజంగా మనకు వస్తుంది, మనం ప్రయత్నం చేయకుండా. ఇది గాఢ నిద్ర. నిద్రలో ఏ భావం లేదు. దానివల్ల మనకు ఒక రుజువు వచ్చింది. ఏంటి? ఏ భావం లేకుండా ఉండటానికి వీలవుతుంది అని. ఎప్పుడు ఏదో ఒక భావం ఉండాలి, ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది, ఏదో ఒక భావం, సుఖమో దుఃఖమో మంచో చెడో ఇదే అనో అదనో ఏదో ఒకటి వస్తుంది కదా అన్నట్లుగా ఉంటుంది ప్రస్తుతం మొదలుపెట్టినప్పుడు. కానీ నిద్ర మనకేం తెలియజేస్తుంది? ఏ భావం లేకుండా ఉండగలిగిన స్థితి కూడా ఉంటుంది. ఎట్లా చేయొచ్చు అంటే రకరకాలుగా చెప్పారు. నేనెవరు అనుకోండి ప్రశ్న. ప్రశ్న వేసుకొని చూడంటే నేను ఫలానా ఇట్లా ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ మారిపోతున్నాయి. మారకుండా ఉండేది ఏది? ఇంకొక రకంగా చెబితే ఏది తెలుసుకుంటోంది వాటిని, మారిపోయే వాటిని తెలుసుకునేది ఏది? అట్లాగనే ఆలోచించవచ్చు. శరీరం కూర్చున్నట్టు అనిపిస్తోందండి, కొంచెం వేడిగా ఉన్నట్లు అనిపిస్తోందండి, ఏదో మోకాళ్ళలోనో నడుముల్లోనో నొప్పులుగా ఉన్నట్టు అనిపిస్తోందండి. ఇవన్నీ 24 గంటలు ఉండవు భావాలు. మోకాళ్ళ నొప్పి ఉండదు అనుకోండి, మోకాళ్ళ నొప్పి 24 గంటలు ఉంటుందని చెప్పుకుంటారు, కానీ వాళ్ళకి అనిపించదు. ఎందుకు? ఎన్నో ఇతర ఆలోచనలు వస్తుంటే దీని గురించి 24 గంటలు పట్టించుకొని కూర్చోరు. మోకాళ్ళ నొప్పి కానీ ఇంకా తలకాయ నొప్పి కానీ మధ్యలో కాసేపు మనకి తెలియకుండానే ఇతర ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏది నిలబడదు. ఇప్పుడు చెప్పాం, శరీరమే నిలబడదు. ఎక్కడ? నిద్రపోయినప్పుడు. శరీరం ఉంటుందేమో కానీ శరీరం అనే భావం నిలబడలేదు. అట్లాగే నేను ఈ శరీరము, నేను ఈ మనస్సు, నాకు ఇది ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా వస్తుంటాయి పోతుంటాయి. ఏ ఒక్క భావము నిలబడదు. ఏ భావము లేకుండా ఉండగలిగిన స్థితి ఉంటుందా అంటే మొదటి మెట్లు మనం చెప్పాం, గాఢ నిద్రలో ఉంటుంది. ఇంకా ఎక్కడెక్కడ ఉంటుంది? ఇంకా కూడా ఉంటుందండి. గాఢ నిద్ర ఎప్పుడు చూసినా నిద్ర చెప్తారు. ఇంకో మాట చెప్పండి అన్నారు అనుకోండి, అది కూడా చెప్పారు. మనం ఒకసారి 2 సార్లు చదివాం లఘువాక్య వృత్తి అని. అందులో వస్తుంది, యోగ వాసిష్టంలో వస్తుంది, చాలా చోట్ల వస్తుంది. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే 2 అనుభవాలు లేదా భావం అన్నాడు, 2 భావముల మధ్యలో లేదా 2 అనుభవాల మధ్యలో ఉంటుంది అన్నాడు. రెండు అనుభవాల మధ్యలో. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మాటలు వినపడుతున్నాయి, అదొక అనుభవం.
మాటలు ఆపేశాను. ఇప్పుడేముంది? ఇది కూడా ఒక అనుభవమే. ఏది? ఏమీ లేదు, మౌనంగా ఉంది, శూన్యంగా ఉంది, ఇది కూడా ఒక అనుభవమే. అది మీ అనుభవమేగా. ఏం లేదు అని చెప్తారు, అది కూడా అనుభవమే. మళ్ళీ మాట్లాడుతున్నాను, మళ్ళీ ఒక అనుభవం వచ్చింది. జాగ్రత్తగా గమనిస్తే రెండు అనుభవాల మధ్యలో ఏముంది? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనకున్న అనుభవం అంతా మాటలేక శబ్దాలతో వచ్చింది. రెండు శబ్దాల మధ్యలో ఏ అనుభవం ఉంది? ఇట్లా మాట్లాడి ఆపే. ఏ అనుభవం ఉంది? ఏ ఆలోచించదు, ఏం మాట్లాడాడు, ఈ మాటకు అర్థం ఏంటనేది అంటే మననం అంటారు దాన్ని. అట్లా మననం చేసుకుంటూ పోతే మళ్ళీ వేరే భావం వస్తుంది. ఏమవద్దు, ఆపంగానే ఆపండి. నేను ఆపంగానే మనసు కూడా కాసేపు ఆగింది. అప్పుడు ఏముంటుంది అంటే అది కూడా ఒక రకమైన భావం. సాధారణంగా మనం దానికి విలువ ఇవ్వం. ఎందుకు? మనకు అది ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ప్రపంచంలో ఎన్నెన్నో ఉంటే వీటిని గురించి ఆలోచించి వీటిని సంపాదించుకుని ఏదో సుఖపడాలి అట్లా పోతూ ఉంటుంది మనస్సు. కొంచెం ఇప్పుడు నిదానించి ఆపి చూడు, ఇది కూడా చూడు, రెండు అనుభవాల మధ్యలో ఏదుందో అని చెప్తే ఏముందండి రెండు అనుభవాల మధ్యలో? ఏం లేదు. ఏం లేదంటే మీరు లేదా ఒక అనుభవం ఉందిగా, ఏం లేదు అనే అనుభవం ఉందిగా. కాదు, దాని గురించి వివరించండి అంటే కష్టం. అటు ఊరకున్నావు. అంతకుముందు ఇంకా కలిగిన అనుభవం, నేను ఇట్లా కూర్చొని ఉన్నాను అనుకోండి. కూర్చొని ఉండడం అనేది ఒక అనుభవం, అది అందరికీ తెలుసు. నేను కూర్చొని ఉన్నాను నేను ఒక మాట వాడితే అందరికీ అర్థమవుతుంది. ఎందుకు? కూర్చొని ఉండటం అంటే ఏమిటో అందరికీ తెలుసు కాబట్టి. అట్లా ఇప్పుడు చల్లగా ఉన్నది, వేడిగా ఉన్నది, ఆకలిగా ఉన్నది, నొప్పిగా ఉన్నది, ఇవన్నీ అందరికీ తెలిసిన అనుభవాలు, మాటలతో చెప్పుకోవచ్చు. ఏం లేదండి, రెండు అనుభవాల మధ్యలో ఏముంది? ఆగి చూడు. ఏమైనా ఉందా లేదా? ఏం లేదు అంటారు. ఏం లేదు అన్నదాన్నే కొంచెం వివరిస్తే ఏమీ లేదనటం కూడా ఒక అనుభవమే. దీన్ని ఇంకో చోట ఏకశ్లోకి అని రాశారు. ఒక్క శ్లోకంలో చెప్పేస్తానని తత్వం అంతా ఇదే అర్థం వచ్చేటట్టు చెప్పారు. అన్ని వస్తువులను ఎట్ట తెలుసుకుంటున్నావు అంటే సూర్యుని యొక్క వెలుతురు సహాయంతో అన్నాడు. సూర్యుడు లేనప్పుడు చంద్రుడు, నక్షత్రాలు, అవి కూడా లేకపోతే దీపం కూడా లేకపోతే అంటే ఒక చీకటి గది అనుకోండి, లైట్ పోయినాయి, బయట నుంచి కూడా ఏం వెలుతురు రావట్లా. మీకు అనుభవం ఉంటుందా ఉండదా? ఫలానా అనే అనుభవం ఉండదు. ఇప్పుడు ఏ అనుభవం మీకు కలుగుతుంది అంటే ఏమున్నా నాకు తెలియదు, ఇక్కడ ఏమున్నా తెలియదు నాకు. ఏం కనపట్లా. ఏం చూస్తున్నావు నువ్వు? ఏం కనపట్లా నాకు చూడటానికి. మరి ఏం అనుభవం లేదా అంటే చీకటిగా ఉన్నది అనే అనుభవం. అడిగితే చీకటి అని పేరు పెట్టాం దానికి. చీకటి అంటే ఏంటో అందరికీ తెలుసు కాబట్టి చీకటి అని పేరు పెట్టినప్పుడు అది అందరికీ అర్థమవుతుంది. కానీ అనుభవం ఏంటి? చీకటి అంటే ఏంటి అనుభవం? ఏ అనుభవం అంటే కన్నుకి ఏ అనుభవము కలగటం లేదు, అది చీకటి అంటే. కంటికి ఏ అనుభవం కలగట్లేదు. అయితే గుడ్డివాడివా అంటే గుడ్డివాడిని కాదు, ఇప్పటిదాకా అన్నీ కనపడ్డాయిగా. అంటే కంటికి తెలుసుకునే శక్తి ఉంది కానీ ఏం కనపట్టాల. ఎందుకు అంటే కన్నుకు తెలుసుకునే శక్తి మాత్రం చాలదు, అవతల వెలుతురు ఉండాలి పదార్థాన్ని ప్రకాశింపజేయడానికి.
ఆ అర్థంలో చెబితే చీకటిని చూపించి ఏమున్నది ఇక్కడ అంటే చీకటి అంటాం. నిజానికి అక్కడ ఏం చెప్పాలి? ఏమో తెలియదు అనాలి. ఇక్కడ ఏమైనా ఉన్నదా తెలియదు, ఉన్నదని తెలియదు, లేదని తెలియదు. అది ఎట్ట తెలిసింది నీకు అన్నారండి. నేనే అన్నాడు, నా తెలివియే. తెలుసుకునే శక్తి ఇక్కడ ఉంది, ఏమీ లేదని తెలుసుకునే శక్తి ఇక్కడ ఉంది అన్నాడు. ఇది ఏకశ్లోకి అంటారు. ఒక్క శ్లోకంలో వచ్చేసింది. అంటే ఏ ఇతరము లేనప్పుడు కూడా ఏ అనుభవం మిగులుతుందో అది ఎవరు, ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది అంటే మొదలుపెట్టినప్పుడు నేనేనండి, నాదేనండి అని చెప్పచ్చు. ఎవరిని అడిగినా అదే, మరి అందరికీ అదే అనుభవం ఉంది. దాన్ని చూసి ఏమన్నారంటే అది ఏ ఒక్కడి అనుభవం కాదు, అందరిలోనూ అదే అనుభవం ఉంటుంది. అంటే ఏమీ లేనప్పుడు కూడా ఏదో మిగిలి ఉంటుంది అనుభవం, అటు ఊరకుండే అనుభవం. అది అందరిలోనూ సమానంగా ఉంటుంది. అందుకని దానికి నేను, నువ్వు, దేవుడు ఇటువంటి పేర్లు కూడా ఏం లేదు, ఉంటుంది అంత ఒక అనుభవం. ఊరకుండు అనుభవిస్తూ ఉంటుంది దాన్ని. పేరు పెడితే పోతుందండి. మళ్ళీ పేరు పెట్టి బయటకు చెప్పాలంటే మనసులో చలనం వచ్చేసింది, ఊరకుండే అనుభవం కాదు. మరి ఏదో రకంగా చెప్పాలిగా. ఈ గురువు శిష్యుడికి చెప్పాలి, ఈ గ్రంథాలు రచించారు వాళ్ళు మనకి చెప్పాలి. ఎట్లా చెప్పాలి అంటే అది ఒక పెద్ద కష్టం అండి. తెలియటం ఒక కష్టం అయితే తెలిసిన దాన్ని మళ్ళీ చెప్పగలగడం ఇంకా కష్టం. మనకి అంటే ఇతరులకు చెప్పవలసిన అవసరం మనకి లేదు, మన ఊరికి అట్లా హాయిగా అనుభవించవచ్చు. ఇది రాసిన వాళ్ళకి, గ్రంథం రాసిన వాళ్ళకి ఉంది అవసరం. ఎందుకంటే పాపం ఎంతోమంది చదవబోతున్నారు దీన్ని, వాళ్ళకి అనుగ్రహం కలిగి దీన్ని రచించారు. ఎట చెప్పాలి అంటే ఇట్లా చెప్పాలి. జనక మహారాజు చెప్తూ ఉన్న పద్ధతిలో చెప్పాలి. ఇప్పుడు ఆగు చూడు, ఒక్క క్షణం ఆగండి. దాన్ని వర్ణించాలి. చెప్పటానికి వీల్లేని విషయాల్ని ఏదో రకంగా అవతల వాడికి చెప్పడానికి చేసే ప్రయత్నం కవిత్వం. అంటే అది కవిత్వం. ఒక పువ్వుని తీసుకొచ్చి ఈ పువ్వు చాలా అందంగా ఉన్నది అన్నాం అనుకోండి. అందంగా ఉంది అందరూ అంటారు, బాగుంది బాగుంది అంటారు. ఆ బాగుంది అంటే ఏంటి, అందం అంటే ఏంటి, ఇతరులకు అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే కవులు కావాలి. కవిత్వం రాస్తారు వాళ్ళు. ఒక పువ్వుని గురించి 10 పద్యాలు చెప్తారు. అట్లాగే ఏ విషయం ఇచ్చినా సరే వాళ్ళకి ఒక టాపిక్ ఇచ్చి దీని మీద చెప్పు అంటే చెప్పేస్తుంటారు. 10 పద్యాలు, 100 పద్యాలు, శతకం రాస్తూ ఉంటారు. అష్టోత్తరనామాలు, సహస్రనామాలు ఇవన్నీ రాసేస్తుంటారు. అంటే చెప్పటానికి వీల్లేని దానికి చెప్పడానికి చేసే ప్రయత్నం అది. దానివల్ల ఉపయోగం ఏంటి? మనకి ఉపయోగం. ఈ పువ్వు మన ఎదురుకుండా ఉన్నప్పుడు ఇట్లా చూపించి ఆ పువ్వు ఎంత అందంగా ఉన్నది అంటే అందరు చూసి ఆహా అవునవునని అంటారు. పువ్వు ఎదురుకుండా లేదనుకోండి, పువ్వు ఎదురుకుండా లేకుండానే నేను చూసిన పువ్వు ఈ విధంగా ఉంది అని ఒక పెద్ద పద్యాలు పాటలు రాసేసాను అనుకోండి, అది చదివిన వాళ్ళకి ఆహా ఆహా అని వాళ్ళు కూడా ఆ పువ్వును చూస్తున్నామా అన్నట్లు అనిపిస్తుంది. అటువంటి ప్రక్రియ. దాన్ని అంటే కవిత్వాన్ని ఉపయోగిస్తున్నారు జనక మహారాజు. ఆ శ్రావకుడు అదే చేశారు, జనక మహారాజు అదే చేశారు. కావాలంటే మీరు కూడా చేయండి. మాకు ఆ పని లేదంటే ఊరుకోండి. ఇతరులకు వర్ణించి చెప్పాల్సిన పని మనం పెట్టుకోకర్లా, హాయిగా ఉండొచ్చు. మనం చెప్పాలనుకుంటే మటుకు ఇవో ఇట్లా కొంచెం కవిత్వం నేర్చుకోవాలి. నేనేం చెప్తున్నాడు, అహో నిరంజన శాంత. ఇప్పుడు అట్లా ఆగి ఏమీ లేక ఊరకుండే అనుభవం.
అదే నేను అన్నాడు. అదే నేను ఎందుకు అంటున్నావయ్యా అన్నాడు. అదే నేను ఎందుకు అంటున్నావు? ఎన్నో పదార్థాలు ఇది నేను అనొచ్చుగా. ఇక శరీరం ఉంది, నాకు చేతులు కాళ్ళు కనపడుతుంది, ఇదంతా నేను అనొచ్చు కదా. అంటే ఇవన్నీ మారిపోతున్నాయి. భౌతికంగా పంచభూతాలతో తయారైంది మారిపోతుంటాయి, అదొకటి. అది కాకుండా ఒకవేళ అది స్థిరంగా ఉన్నది అనుకున్నా నీ మనస్సులో దానిపై కలిగే అనుభవం మారిపోతుంది. ఎక్కువసేపు పట్టుకోలేవు. పువ్వు అందంగా ఉందని పద్యం రాశాడు అనుకోండి, ఎంతసేపు చదువుతారు మీరు? కాసేపు ఆహాహా బాగుందంటారు, తర్వాత టీవీ పెట్టు వేరే ఏదైనా వస్తుందో చూద్దామండి. ఎంతసేపు చేయలేము మనం, మారిపోతుంది, దాన్ని పట్టు కూర్చోలేము. అది అంత తేలిగ్గా వస్తూ ఉంటాయి మార్పులు మనస్సులో, భావంలో. మరి మారకుండా ఉండేటటువంటి భావము లేక అనుభవం ఏదైనా ఉన్నదా? మారకుండా ఉండాలి. అటువంటి అనుభవం మనకేదైనా ఉందా? ఉన్నదండి. ఒకే ఒక అనుభవం, ఒకే ఒక అనుభవం. ఏంటిది? మారకుండా ఉండే అనుభవం. ఏది? ఇప్పుడు చూసిందే మనం. ఎట్లా? ఈ పువ్వును చూశాను, బాగుంది బాగుందన్న. తర్వాత తలకాయ చెప్తే అక్కడ మామిడి పండు మంచి వాసన వస్తుంది. ఈ వాసన చూచాను అన్నాను, బాగుంది బాగుందన్న. అడు తిరిగితే ఒక కుక్క వచ్చి పడుకుంది, అరే బల పడుకుందే అనుకున్నా. ఇవన్నీ అనుభవాలు, భావాలు మారుతున్నాయి అనుకోండి. ఇందులో మారకుండా ఉండేది ఏదైనా ఉందా? నేను కంటితో చూశాను, నేను ముక్కుతో చూశాను, నేను చెవులతో విన్నాను. ఈ అనుభవాలన్నింటిలోనూ నాకు ఈ అనుభవం కలుగుతోంది అన్నట్లుగా లోపల ఏదో ఒకటి ఉంది. నేను అన్న భావం అంటే అది అన్ని అనుభవాలకి మూలమైనటువంటి భావం. అన్ని అనుభవాలు మారినా అది మారదు. దానికి రుజువేంటి? ఇందా చూసాను చూడండి. మాట్లాడుతూ ఆగాను. ఆగినప్పుడు ఏ అనుభవం ఉంది? ఇందాక కూడా చేసాం, 5 నిమిషాల క్రితం చేసాం. అప్పుడు ఏ అనుభవం ఉన్నదో ఇప్పుడు కూడా అదే అనుభవం వస్తుంది. నేను అన్న భావం అంటే అది. వేరే ఇతర భావాలు ఏమీ లేకుండా నేను. ఏ ఇతర ఆలోచన వచ్చినా, ఇది అది అని అనుమానం వచ్చినా కాదు అని వదిలించుకుంటే నిలిచి ఉండేది ఏంటి? అదే నేను. అది మారటం లేదు. రుజువేంటి? ఇప్పటికి 4-5 సార్లు చేసి ఉంటాం, మధ్యలో ఏముంది అని. ఇంకా 100 సార్లు చేయండి మీరు. మనం ఊరికే చెప్పుకున్నాం సాధన కింద. 5 నిమిషాలకు ఒకసారి 5 సెకండ్ల పాటు ఆగుతూ ఉండండి. మళ్ళీ ఆగి చూడండి ఒక్కసారి. మళ్ళీ అదే ఉంది. మళ్ళీ ఏదో మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుకుందాం? ఈ ప్రకరణం పేరేంటండి? ఆత్మానుభవ ఉల్లాస ప్రకరణం. ఉల్లాసం అంటే ఏంటి? ఇట్లా కష్టం మాట్లాడుకున్నాం అంటారు. ఇట్లా మాట్లాడి మళ్ళీ ఆగు. మళ్ళీ అదే అనుభవం ఉంది. ఈ అనుభవం మారటం లేదు అన్నదాన్ని కొంచెం గట్టిగా లోతుగా చూస్తే మధ్యలో వచ్చేది మారట్లేదు, బాగానే ఉంది. మరి ఇతర అనుభవాలు వస్తున్నప్పుడు మాట్లాడుతూ ఆపాను అనుకోండి, అప్పుడు ఉత్త అనుభవం ఉంది. ఉత్త అనుభవం అన్నాం. ఉత్త అనుభవం. మాట్లాడేటప్పుడు అది ఏమవుతుంది? మాట్లాడేటప్పుడు కానీ, కళ్ళతో చూసేప్పుడు కానీ, ముక్కుతో వాసన చూసినప్పుడు కానీ, ఇతర అనుభవాలు కలిగినప్పుడు అది ఏమవుతుంది?
ఏమైనా అవుతుందా దానికి చూసుకోవాలి. ఈ ప్రశ్న వేసుకొని ఆగి చూడు, మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు దానికి ఏమైనా అవుతుందా, మాట్లాడుతుంటే ఏమైనా అయిందా? ఓం గురు జయ గురు ఏమైనా అయిందా? మళ్ళీ ఆపంగానే వచ్చిందిగా. ఇట్లా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు అట్లా మనం ఆ పరిశీలన, సూక్ష్మ దృష్టి అంటే సూక్ష్మంగా, చురుకుగా, ఆ సన్న అనుభవాన్ని కూడా చూసుకోవడానికి వీలుగా మీరు పరిశీలిస్తే ఏం తెలుస్తుందంటే, ఇతర అనుభవాలు కలుగుతున్నప్పుడు కూడా ఆ మారకుండా ఉండే అనుభవం ఉన్నది. ఎట్లా ఉన్నది అంటే కొంచెం జాగ్రత్తగా చూడాలి. మనం చెప్పుకుంటూ ఉంటాం దాన్ని సాక్షి. సాక్షి అంటే అన్ని అనుభవాలు కలుగుతూ ఉన్నప్పుడు కూడా అనుభవాన్ని అట ఓరక పరిశీలిస్తూ, వేరుగా ఉండి పరిశీలిస్తున్నట్లుగా, దాన్ని ఏం పట్టించుకోకుండా, బాగుందని బాగలేదని ఇంకా సేపు ఉంటే బాగుండు కదా అని ఇటువంటివి ఏం అనకుండా, వచ్చిందని వచ్చినట్టుగా ఊరక చూస్తుంటే, ఆ సమయంలో ఇతర అనుభవాలు కలుగుతూ ఉన్నా ఇతర అనుభవాలకు ఆధారంగా పునాదిలాగా ఇతర అనుభవాలకు ఆధారంగా మారకుండా ఉండేటటువంటి అనుభవం ఉన్నది. ఇది మనం గుర్తించవచ్చు. దీనికి పోలికలు చెప్తారు. తెర మీద బొమ్మలు, పూర్వం ఈ గ్రంథాలు రాసినప్పుడు లేదు, సినిమాలు, ఇప్పుడు ఈ కాలంలో సినిమాలు వచ్చిన సినిమా ఉదాహరణ తరచుగా చెప్తూ ఉంటారు. తెర మీద బొమ్మ, తెర మారదు, బొమ్మలు మారుతున్నాయి. ఒక్కొక్క ఛానల్ పెడితే ఒక్కొక్క రకమైన బొమ్మ వస్తూ ఉంటుంది మన టీవీలో. బొమ్మలన్నీ మారుతూ ఉంటాయి, క్షణక్షణం మారుతూ ఉంటుంది. అయినా టీవీ ఆపేశారనుకోండి, స్విచ్ ఆఫ్ చేస్తే తెరగానే ఉన్నది. ఆ నల్లటి తెర. సినిమా తెర అయితే తెల్లటి తెర, అట్లాగే ఉంది, మారకుండా ఉంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలించవచ్చు. టీవీని ఆన్ చేసి తెర ఉందా లేదా, ఇప్పుడు బొమ్మలు వస్తున్న సమయంలో తెర ఉందా లేదా చూస్తుంటే ఏదో మూల కాస్త నల్లగా కనపడుతుంది, అక్కడ మళ్ళీ బొమ్మర ఇంకొక మూల ఎక్కడో నల్లగా కనపడుతుంది. అటు జాగ్రత్తగా చూస్తూ ఉంటే, కాసేపు చూస్తే, అదే సూక్ష్మ దృష్టి అంటే అది. మార్పులు ఉన్న సమయంలో కూడా మారకుండా ఉన్నది. ఉండబట్టే ఇన్ని మార్పులు వస్తున్నాయి అని చెప్పగలిగే తెలివి వచ్చింది ఇప్పుడు. ఇందాక అట్లా ఉంది, ఇప్పుడు ఇట్లా ఉంది, ఇప్పటికి ఇంత తేడా వచ్చింది అని చెప్పాలంటే ఏం చేయాలి? అప్పటిది ఇప్పటిది అన్నీ కలుపుకుని, నేను చూశాను, దాన్ని చూసా, దీన్ని చూసా, అవి మారిపోయినాయి, కానీ నేను మారలా అనేటటువంటి అనుభవం కూడా మనం పొందొచ్చు. దాన్ని మన సాక్షి అన్నమాట చెప్పుకుంటాం. అన్ని అనుభవాలు మారుతూ ఉన్నా మారకుండా ఉండేటటువంటి అనుభవం, ఆ మార్పులన్నిటికీ ఆధారంగా ఉండే అనుభవం. బొమ్మలన్నిటికీ తెర ఆధారమైనట్టు లోపల ఆలోచనలు, సంకల్పాలు, భావాలు, ఇంకా సుఖ దుఃఖాలు ఏదైనా చెప్పండి, లోపల జరిగేదంతా అవి జరుగుతూ ఉన్నా నాకేం అంటట్లేదుగా అన్నట్లుగా ఉండేటటువంటి స్వరూపం ఒకటి ఉన్నది. దాన్ని మనం కనుక్కోవచ్చు అంటే కనుక్కోవచ్చు. ఎవరు కనుక్కోవచ్చు అంటే ఎవరైనా కనుక్కోవచ్చు. వేదాంత శాస్త్రం చెప్పేదేనండి, ఎవడైనా కనుక్కోవచ్చు. మహావాక్యంలో అని చెప్తుంటారు, మహావాక్యంలో అని చెప్పి ఇదే చెప్పేది. నువ్వు కూడా అదే, నేను కూడా అదే, దేవుడు కూడా అదే. ఎవరు దీన్ని గురించి ఆలోచిస్తే వాళ్ళందరికీ అదే. ఆలోచించకపోతే ఆలోచించని వాళ్ళకు కూడా అదే, కానీ వాళ్ళకు ఉపయోగం లేదు. ఇక్కడ తెలుసుకుంటే ఉపయోగం ఉంది. నేను మాట్లాడలేదు తెలుసుకుంటే పెద్ద ఉపయోగం. ఎందుకు? ఇప్పుడు చెప్తున్నట్టు వస్తుంది రండి, ఇప్పుడు చూద్దాం.
ఇప్పుడు నిరంజనం అన్నాడు. అహో నిరంజన. బా, ఏం మార్పు లేదు, ఇంత కూడా లేదు, మరక మచ్చ ఏమంటలేదు. తెర మీద బొమ్మ ఉదాహరణ తీసుకోండి. గంట సేపు టీవీ మోగిందనుకోండి, ఆపేసిన తర్వాత చూస్తే అట్లాగే ఉందే. అన్ని బొమ్మలో ఏ ఒక్క బొమ్మ దాన్ని పట్టుకోలేదే. అట్లా ఉంది మీ స్వరూపం. మనం మాట్లాడుకున్నాం ఇప్పుడే ప్రస్తుతం మనకు విన్న అనుభవం కాబట్టి దీని గురించే మనం చెప్పుకోవచ్చు. మాట్లాడుతున్నా మాట్లాడినప్పుడు అదే ఉంది. దీన్ని కవిత్వం అని చెప్పినా కవిత్వంతో వర్ణించడం ఎట్లాగంటే ఇట్లా నిరంజనం అండి, దానికి ఏం అంటలేదు అంటున్నాడు. బురదలో ఒక తొక్కొచ్చాను, కాళ్ళు కడుక్కొచ్చా, బురదలో తొక్కొచ్చాను, తర్వాత కాళ్ళు కడుక్కున్నాను అన్నారు. అంటే మీకు బురద అంటింది, కడుక్కున్నారు. తెర మీద వచ్చిన బొమ్మలో ఎవడికో ఒకడికి బురద అంటింది అనుకోండి, ఎట పోతుంది అది? శుచిని చేస్తే పోతుంది. కాళ్ళు కడుక్కోకర్లా, తెర మీద మనం నీళ్లు పోసి కాళ్ళు కడగక్కర్లా. తెర విధానం. ఇంకోటి ఏదైనా చెప్పండి అంటే మనకే మన అనుభవంలోనే ఉన్నది. ఇంకోటి కళ అనుకోండి. కళలో కూడా బురద తొక్కినట్టు కళ వచ్చింది అనుకోండి. అయ్యో బాగా బురదైంది, కాళ్ళంతా బురద మరకలైనవి, కడుక్కోవాలి, నీళ్ళు దొరకట్లేదు, నీళ్ళ కోసం తిరుగుతున్నాడు. ఇక్కడ కళ్ళలో ఎట్టపోతుంది ఆ బురద అంటే? నీళ్లు దొరకాలి కానీ దొరకట్లా. ఏం చేయొచ్చు అంటే మెలకు వస్తే పోతుంది. ఆ కళ కనుక మెలకు వస్తే కళ్ళలో నుంచి మీకు నీళ్ళు అక్కర్లా. ఏం తెలిసింది? అసలు బురదేది, బురద అంటలేదు అని తెలిసినట్లుగా జనక మహారాజు చెప్తున్నాడు, నేను నిరంజనము. ఎందుకని? అందరికీ ఉంటాయి రెండు అనుభవాలు. మారకుండా ఉండే అనుభవం ప్రతివాడికి ఉంటుంది. ప్రతివాడికి అంటే జంతువులకు కూడా ఉంటుంది, పక్షులకి, పశుపక్షులకి, క్రిమి కీటకాలకి అన్నిటికీ ఉంటుంది. అయితే ఏంటి ఉపయోగం? దాన్ని స్పష్టంగా తెలుసుకుంటే ఉపయోగం ఉంది. తెలుసుకోగలగడానికి కావలసినటువంటి అర్హతలు ఏంటంటే సూక్ష్మబుద్ధి. సూక్ష్మబుద్ధితో తెలుసుకోవాలి. మారకుండా ఉండేది, మారిపోతూ ఉండేది, రెండు అనుభవాలు ఉన్నాయి. మనం ఎక్కువగా దేనికి విలువ ఇస్తున్నాం అంటే మారిపోయే వాటికే విలువ ఇస్తున్నాం. మారకుండా ఉండేది మనకెందుకు అన్నట్టుగా ఉంది. ఈయనట్లా కాదు, మారకుండా ఉండేదానికి ఎక్కువ విలువ ఇయ్యి దాన్ని పట్టుకో, ఎట్లా ఉందో చూడు, దాని విలువ ఏంటో నీకే తెలుస్తుంది. సూక్ష్మబుద్ధి తెలుసుకోవాలి. సూక్ష్మబుద్ధి అంటే ఏంటి? ఇక్కడ మనందరం కలిసి పాట పాడుతున్నాం, అందరు కలిసి కోరస్ అంటారు, అందరు కలిసి ఒక పాట పాడుతున్నారు అనుకోండి. కొంచెం దూరంలో కూర్చుని ఎవరు పాడేది అని అనుకోండి. ఎవరు పాడితే 10 మంది 10 గొంతులు వినపడుతున్నాయి. సూక్ష్మబుద్ధి అంటే ఎట్లా ఉంటుంది? ఫలానా వాడు కూడా పాడుతున్నాడు అని పట్టుకోగలిగితే అది సూక్ష్మబుద్ధి. చాలా చురుకుగా చూడాలి. ఎవడు ఫలానా వాళ్ళలాగా ఉన్నాడే ఆ గొంతు, అన్ని గొంతులు ఉన్నాయి మరి, అది అక్కడ సూక్ష్మబుద్ధి కావాలి. అట్లా ఇప్పుడు అనేక అనుభవాలు కలుగుతున్నాయి. ఈ అనుభవం మనకు 5 ఇంద్రియములతో అనుభవాలు వస్తాయి. 5 ఇంద్రియాలు కాకుండా మనసులోనే ఏవేవో ఆలోచించుకొని ఊహించుకొని అనుభవాలు పొందుతూ ఉంటాం. ఇప్పుడు మీకు ఇచ్చిన ప్రశ్న ఏంటంటే, అన్ని అనుభవాలతో కలిసి మారకుండా ఉండే అనుభవం కూడా ఉన్నది. మారిపోయే అనుభవాలతో కలిసి మారకుండా ఉండే అనుభవం కూడా ఉంటున్నది. దాన్ని పట్టుకోవాలి.
సూక్ష్మ బుద్ధి అంటే అది. ఈ మధ్యన మీరు టీవీలో అక్కడ చూసింటారు, ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు ఉపన్యాసాలు చేస్తుంటే వెనకాల నిలబడతారు, అది నల్ల కళ్ళద్దాలు పెట్టి ఇటు చూస్తుంటారు. ఏంటి? సెక్యూరిటీ అనమాట. ఆ పెద్ద ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మీద ఎవడన్నా సడన్గా ఒకసారి వచ్చి కత్తులు పెట్టు, బాంబులు పెట్టు, తుపాకులు పెట్టు, పేలు చేయకుండా ఆయన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. ఆయన చెప్పే మాటలు వినరు వాళ్ళు, అటు ఇటు 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 చూస్తుంటారు. ఎక్కడ ఏ కథలకు వచ్చినా కనిపెట్టాలి. ఎవడన్నా కదిలి పై మన మీని మీద వస్తున్నాడేమో అన్నట్టు రెడీగా ఉండాలి వాళ్ళు చూస్తూ. ఒకవేళ ఎవడన్నా వెంటనే అడ్డం పడాలి. అది సూక్ష్మ బుద్ధి అంటే. వాళ్ళ పనే అది, వాళ్ళకి అట్లా ట్రైనింగ్ ఇస్తారు. అట్లా సూక్ష్మ బుద్ధితో చూడాలి. ఇది మారిపోయే వాటిల్లో మారకుండా ఏది ఉన్నది నేనే అనాలి. అనొచ్చు, నేనే అనొచ్చు. అసలు పేరు కూడా ఏం పెట్ట, ఏదో ఉంది. దాన్ని పట్టుకోవాలండి. దాన్ని పట్టుకోవడానికి ఏం కావాలంటే ఏం లేదు, సూక్ష్మబుద్ధి అన్నాం కదా, ఆలోచించి ఆహా ఇదా అని గుర్తించాలి. ఆకాశంలో ఫలానా నక్షత్రం ఉంది చూడు అని అనుకోండి, రాత్రి కూడా చెప్పారనుకోండి, ఎక్కడా ఏం నక్షత్రం, ఇదిగో అది చూడు, ఆ చెట్టు ఉందా, ఆ చెట్టు ఉందా, ఆ రెండు చెట్ల మధ్యలో చూడు, దూరంగా రెండు చెట్లు ఉంటే ఆ రెండు చెట్ల మధ్యలో చూడు, ఆ మధ్యలో చూడు, ఏముంది, ఏం లేదే, జాగ్రత్తగా చూడు అక్కడ చెప్తుంటే సన్నగా ఏదో మిణుక్కుంటూ కనపడింది అనుకోండి, అవును అవును ఇది నక్షత్రం అంటాం. అట్లా చూడాలి. దేనికోసం? మారకుండా ఉండేదానికోసం. అది చూసినాక జనక మహారాజు ఏం చెప్తున్నంటే నిరంజనం అన్నాడు. దాని వర్ణన కవిత్వం అంటే అది. నిజంగా దాన్ని చెప్పడానికి వీలేదు, ఒక అనుభవం కలిగింది, మారటం లేదు అని. వర్ణించమంటే ఏం వర్ణిస్తారు మీరు? పువ్వు అందంగా ఉంది అంతవరకు వర్ణిస్తారు, మీరు చెప్తారు. వర్ణించబోయే పద్యాలు చెప్పు దాని మీద అంటే మనం చెప్పలేం, చెప్పగలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది. అట్లా ఆగి చూడు, ఆగినప్పుడు ఏముంది, దాన్ని వర్ణించడం జనక మహారాజు చేస్తున్నాడు, అష్టావకుడు చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నిరంజనం. దానికి ఏం అంటట్లేదండి, అంతవరకు చెప్తాడు. అంటే అది ఫలానా అని చెప్పడం కష్టం, దానికి ఫలానా లేదు అని చెప్పడం తేలిక. అంజనం అంటే మరక, మట్టి, ఇతరం ఏం లేదండి దాంట్లో, అది ఒక్కటే ఉంటుంది. అంతేనా కదా? మీ అనుభవం చెప్పండి. గాఢనిద్రలో ఒక అనుభవం ఉంది, అది ఒక్కటే ఉంటుందా, ఇంకా 10 రకాల అనుభవాలు ఉంటాయా? అట్లాగే మనలో కూడా ఎన్నో అనుభవాలు కలుగుతున్నాయి, అందులో మార్పు వస్తుంది. మారకుండా అనుభవం ఉండే అనుభవం ఏమిటి అని చూస్తూ ఉంటే మారే దాంట్లోనూ అది ఉంటుంది, మారకుండా ఉన్నప్పుడు ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది. మరి ఎట్లా ఉంటుందండి? మారిపోయే వాడితో కలుస్తోంది కదా, దానికి ఏదో కొంచెం అంటాలిగా, బురదో మరకో ఏదో అంటాలి కదా. మారిపోయే వాడితో తెలుసుకునేది, మారిపోయే వాడితో కలుస్తోంది. నాకు నేను వాసన చూసినప్పుడు ముక్కుతో కలిసి ముక్కుంబడి ఫలానా బాగుందని బాగలేదని వీటితో కలిసిపోయి మాట్లాడుతున్నాను కదా, ఇట్లా ఎన్నెన్నో అనుభవాలు కలిసిపోతున్నాను కదా అంటే ఆగి చూడు ఒక్కసారి. ఇక్కడ దేంతో కలవకుండా ఉన్న అనుభవం ఉందిగా. ఇప్పుడు మరి ఇందాక ఏదో వాసన చూసావు, కళ్ళకి ఏదో కనపడి, చెవులకి ఏదో వినపడి, ఆ అనుభవాలు ఏమైనా అంటినాయా? మీరే చెప్పండి, మీ అనుభవంలోనే ఆగి చూడు. ఇతర అనుభవాలు ఏమైనా అంటినాయి దానికి? ఇట్లా మీరు ఎంతకాలం, ఎన్ని రోజులైనా సరే, ఎన్ని సంవత్సరాల తరబడైనా సరే పరిశీలిస్తూ ఉంటే అది మారదు. మారిపోయేదో వాళ్ళతో కలుస్తోందా అంటే కలుస్తుంది, కానీ మారదు. అదంటే కుదురుతుందంటే
నిజంగా కలవట్లేదు అన్నాడు. నిజంగా కలిస్తే ఏదో మార్పు వస్తుంది, ఏదో మరక అంటుతుంది. ఇది ఎట్ట కుదురుతుందండి అంటే, ఇప్పుడు సినిమా ఉదాహరణ చెప్పాము. సినిమాలు లేని రోజుల్లో అద్దం ఉదాహరణ చెప్పేవాళ్ళు. అద్దంలో ముఖం చూసుకున్నాం, అద్దానికి ఏమైనా మార్పు ఉందా? మన మొహం తీసి ఇంకొకరికి ఇచ్చే అద్దం, వాళ్ళు అద్దం చూసుకున్నారు, ఇంకోటి కూడా 10 మంది అద్దంలో మొహం చూసుకున్నారు. ఒక్కొక్క ముఖం అందులో పడ్డప్పుడల్లా ఆ అద్దంలో ఏదో మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా ఎట్లా అనిపిస్తుంది? అసలు అర్థమే లేదు, అంత ఉన్నదంతా ముఖమే అన్నట్టు ఉంటుంది. అంత అయినా చూస్తే ఏది దానికి అంటలేదు. మరి ఇందాక అంటింది కదా అంటే ఏం చెప్పాలండి? అదే విచిత్రం అన్నారు. ఆ విచిత్రం అని చెప్పడానికే అంటినట్లుగా అనిపించింది కానీ నిజంగా అంటలేదు. దాన్ని మాయా అన్న పేరుతో చెప్పారు. మాయా అంటే ఏదో పెద్ద ఎక్కడో వచ్చింది ఒక వస్తువు, పరమాత్మ ఏంది మాయా అనేటువంటి ఒక శక్తి ఉన్నది, ఇవన్నీ చెప్తుంటారు అనుకోండి. అంటే అబ్బో అనుకుంటాం మనం. మాయ అంటే ఇదే, అంటట్లేదు కానీ అంటినట్టు అనిపిస్తోంది. అద్దంలాగా, తెర మీద బొమ్మల్లాగా అంటలేదు కానీ అంటినట్టు అనిపిస్తోంది. నాకు అంటిందండి, అంటింది, ఇది అంటింది, అది అంటింది, ఈ ప్రాబ్లం, ఈ సమస్య, ఆ సమస్య, ఈ సమస్యలు, నా సమస్యలు మీకేం తెలుసు, ఇట్లా మీరు చెప్పొచ్చు. కానీ ఒక్క క్షణం ఆగి చూడగలిగితే అన్నీ పోయినాయి. ఇది టీవీ స్విచ్ తీసేయంగానే అంతా పోయినట్టు ఆగి చూడు. నాకు స్విచ్ తీయటం చేత కాలేదు అంటే నీకోసం ఆ దేవుడు తీస్తాడు నిద్ర వచ్చినప్పుడు. ఎందుకు? ఆ మాత్రం కూడా నీకు సుఖం లేకపోతే చచ్చిపోతావు. అందుకని మధ్యలో కాస్త ఆ నిద్ర అనే అవస్థను పెట్టుకున్నాడు దేవుడు. నీకు తెలియకుండానే వస్తుంది. అన్నింటిని వదులుకునేటువంటి శక్తి అక్కడ ఉంది. ఇప్పుడు కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఏంటో ప్రశ్న, మారుతోంది, మారకుండా ఏదైనా ఉందా? మారకుండా ఆగి చూడు ఒకసారి. ఆగి చూస్తే గట్టిగా ఇదే అని గట్టిగా నమ్మకం వస్తుంది. తర్వాత మరి ఇతర అనుభవాలు కలుగుతున్నప్పుడు అది ఉంటుందా ఉండట్లేదా? ఉంటుంది. కలుస్తున్నట్టుగా ఉంది, అది కూడా ఉన్నట్టుగానే ఉంది. మరి నిజంగా కలిసిందా? ఇది సమస్య. నిజంగా కలిస్తే దానికి ఏదో మరక అంటుకోవాలి, కడిగితే కానీ పోదు. ఇక్కడ ఎట్లా ఉంది? ఆగు, అయిపోయింది. శుద్ధం, చాలా శుద్ధంగా ఉంది, ఏమంటట్లా. అందుకని ఇది చాలా విచిత్రము. ఏమిటి విచిత్రం? ఎందుకంటే దాన్ని వివరించడానికి ప్రయత్నిస్తే మనకి సమాధానం సరిగ్గా దొరకదు. సమాధానం దొరకలేదని దానికి పేరు పెట్టారు మాయా అని. చెప్పటానికి వీల్లేంది. వాడికి చెప్పడానికి వీలేదు, నేను చెప్తానండి అని మనం ప్రయత్నం చేసి భంగపాటు పడకూడదు. అనవసరం. ఎందుకు ఉంది? అది సృష్టిలోనే ఉంది, పరమేశ్వరుడి దగ్గరే ఉంది విచిత్రం. కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు, కొన్ని లేకుండానే ఉన్నట్లు అనిపిస్తాయి, కొన్ని ఉండి కూడా లేకుండా ఉంటాయి, ఉన్నట్లు అనిపిస్తాయి. ఇదంతా సృష్టిలో విచిత్రం అండి. ఆ సృష్టిలో విచిత్రం దేవుడు ఎట్టు చేస్తాడంటే, మన గారడీ వాడు, మ్యాజిక్, ఇంద్రజాలికుడు అంటారు. మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యత్స్వేచ్ఛయా అని వర్ణించారు దాన్ని. ఈశ్వరుడు మహామాయావిట. ఈ ప్రపంచాన్ని ఎట్లా సృష్టి చేస్తున్నాడు? మాయావివలే ఇంద్రజాలం అన్నమాట. మహాయోగి యోగులు కూడా అట్లా అనుకోగానే హంఫట్ అంటే ఏదో ఇట్లా అనగానే అయిపోయింది. ఏం కావాలంటే కనపడుతుంది, ఏం జరగాలంటే జరుగుతుంది. మహాయోగులు కూడా ఆ శక్తులు ఉంటాయి. మనం అనుకుంటాం ఇది ఉంది ఇది లేదు, ఇది ఉంది ఇది ఉంది లేదు అనుకుంటాం. ఈశ్వరుడి దృష్టిలో ఇంకోటి కూడా ఉండకుండానే లేనట్టు కనపడుతుంది, లేకుండానే ఉన్నట్టు కనపడుతుంది. ఇదంతా ప్రపంచం అన్ని రకాలుగానే ఉంటుంది. అది మాయ. ఎందుకు ఏమిటి అని మనం ఓ శాస్త్రీయ పద్ధతిలో దాన్ని తర్కం ఉపయోగించి హేతువాదం పెట్టి విశ్లేషణ చేసి కనుక్కుందాం అంటే కుదరదు. మనకే కాదు, చాలామంది పెద్దవాళ్ళకే కుదరలేదు, మనకెందుకు ఇంకా. అందుకని మనం అంగీకరిద్దాం,
ఏంటి మనకు కావాల్సిన పాయింట్ మనం పట్టుకుని తగ్గిందని చేత కాదని చెప్పేద్దాం, మనకు అర్థం కాదు చెప్పడం. మనకు కావాల్సిన విషయం ఏంటి అందులో? నేను మారటం లేదు, ఒక అనుభవం మారటం లేదు, నేను అన్న భావం మారటం లేదు. కాబట్టి నేనంటే మారని స్వరూపం ఎప్పుడు ఉంటుంది. అది అట్లా ఆగినప్పుడేమో స్పష్టంగా కనపడుతుంది, ఇతర సమయాల్లో కలిసిపోయినట్టుగా కనపడుతుంది, మార్పులు చెందేవాడితో కలిసిపోయినట్టుగా కనపడుతుంది, కానీ నిజంగా కలవదు. దీన్ని వర్ణించడానికి ఏమో మనం నిరంజనం మనం మాట్లాడదు, ఏం అంటట్లేదు. అదే నిర్వికల్ప సమాధి అంటుంటారు, ఏం లేదు, సమాధి ఇద్దరు తాను మాత్రమే ఉంటాడు, అదొక రకం. అయితే ఇంకొక రకం ఏంటి? సాక్షి అంటున్నాం. అన్నీ ఉంటాయి కానీ అది కూడా మాట్లాడాలి. నువ్వేం చేయాలి? గుర్తించాలి. అన్నీ ఆగిపోయినప్పుడు నేనుంటాను, అన్నీ నడుస్తున్నప్పుడు కూడా నేనుంటాను, అన్నిటితో కలుస్తున్నట్లు అనిపించినప్పుడు కూడా నేనుంటాను. మరి ఇది నిజంగా కలిసానా లేదా అంటే కలవలేదు అనే చెప్పాలి, ఎందుకంటే తర్వాత చూస్తే నాలో ఏం మార్పు లేదు కాబట్టి. కోటి జీవులు, కోటి వస్తువులు, కోటి ఘటనలు, కోటి భ్రమలు, ఇవన్నీ మన ప్రపంచం అంటే ఇదండి. కోటి జీవులు, కోటి వస్తువులు, కోటి ఘటనలు, కోటి భ్రమలు, కలయందునవలె కదలుచుండగా కదలకుండగా కాంచు సాక్షి. కదలకుండా అంటే మార్పు లేకుండా, అవి కదులుతున్నాయి, నేను కదలట్లేదు. ఆ సాక్షి అది ఆ విచిత్రం. అంటే అది విచిత్రం ఏంటని ఎక్కువసేపు ఆలోచించకుండా, సరే ఇప్పుడు నాకేం కావాలి, నేను మాట్లాడలేదు, అది తెలుసుకుంటే చాలు. ఎంత మాట్లాడలేదు భగవద్గీతలో, అది కూడా ఒకసారి చూద్దాం. ఏం చెప్పాడు? నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక, దీనిని శస్త్రములు నరుకలేవు, కత్తులు బాణాలు ఇటువంటి ఏం తెచ్చినా సరే దాన్ని ఎవడు ఏం చేయలేడు. ఏది నా ఆత్మని. అగ్ని దాన్ని దహించలేదు, కాల్చలేదు, అగ్నిలో పడేస్తారు, చనిపోయిన తర్వాత శవం కాలిపోతుంది, లోపలున్న ఆత్మ కాలదు, వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోతుంది. నీరు తడపలేదు, గాలి ఎండింపలేదు. ఇటువంటి మాటలతో వర్ణించాలి దాన్ని. దాన్ని పట్టుకుంటే అటువంటి అబ్బా నాకేం కాదంటే ఎంత హాయిగా ఉంటుందండి. ప్రపంచంలో ఏమో ఇది అవుతుందేమో, అది చేస్తే అది అవుతుంది, ఇట్లా చేస్తే ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఏ నష్టం వస్తుంది, కష్టం వస్తుందేమో, ఇదంతా కొట్టుకుపోయింది. ఏం లేదు ఇప్పుడు నాకు ప్రపంచంలో, దేనివల్ల నాకు ఏమీ కాదు. కోటి బాధలు, కోటి సుఖములు, కోటి కోటి వికారములు. ఏంటి? కోటి బాధలు అందరూ అనుభవంలోనేవి, కొత్త మాటలు కాదండి, కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది కాదు, అందరు అనుభవంలో ఉన్న విషయాలు ఇవన్నీ. కోటి బాధలు, కోటి సుఖములు, కోటి కోటి వికారములు, ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమీ మారక ఎరుగు సాక్షి. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమీ మారటం లేదు. ప్రపంచంలో కనపడుతుంది, మనకే కాదండి అందరికీ కనపడుతుంది. చాలా పెద్ద కష్టం వచ్చిందండి అన్నారు. ఆ మధ్యన పాపం మహా కష్టం ఎట్లా ఉంటుందంటే, తల్లి చిన్నపిల్లని స్కూల్కి తీసుకెళ్తాం, అది స్కూల్ బస్సు చక్రాల కింద పడి నలిగిపోయింది అమ్మాయి. తల్లి చూస్తుండగానే ఎంత బాధపడి ఉంటుంది పాపం. స్పృహ పడిపోయి ఉండొచ్చు, అది చేసి ఆవిడని తీసుకెళ్ళి ఆసుపత్రులు పడితే ఏదో చేసి ఉంటారు. ఎన్నాళ్ళు ఉంటుంది అది చెప్పండి. అది మనం చూసుకోవాలి, ఎన్నాళ్ళు ఉంటుంది. మనకు కావాల్సిన పాయింట్ అది. ఎంత బాధపడింది అని కవిత్వం కాదు. ఇప్పుడు పోయింది 4 రోజులు, 10 రోజులు, నెల రోజులు, క్రమంగా సర్దుకుంటుంది. దానంతలో సర్దుకుంటుంది. ఎందుకు దానంతలో సర్దుకుంటుంది? ఎందుకు సర్దుకుంటుందండి? ప్రకృతి నియమం అదేంటి? మారిపోతుంది, మారిపోతుంది, మారిపోతుంది. ఎంత కష్టం వచ్చినా మారిపోతుంది, సుఖం వచ్చినా మారిపోతుంది. కోటి బాధలు, కోటి సుఖం మారిపోతాయి. రెండో పాయింట్ ఏంటి? ఇది మారదు. ఎన్ని బాధలు వచ్చినా నాకేం కాలేదు, నాకేం కాలేదు అని లోపల అనిపిస్తూనే ఉంటుంది. నాకేం కాదు, నాకేం కాదు, నాకేం కాదు.
అందుకని ఎన్ని కష్టాలు వచ్చినా దిగమింగుకుని ప్రపంచంలో ఈదుకుంటూ పోతున్నారు జనం. ఎందుకు నాకేం కాలేదు అనేది లోపల నుంచి మనం ఇట్లా వేదాంత విచారణ చేసి చెప్పుకోకర్లా, లోపల నుంచి తన్నుకుంటూ వస్తుంది. ఏం కాదులే పని, ఏం కాదులే, ఏం చేస్తాం, పోని పోని పోని, ఏం చేస్తాం, ఏం చేయలేము ఇంకా పోని. ఇటువంటి వేదాంతాన్ని చెప్పుకుని జంతువులు చూస్తే ఇంకా బాగా తెలుస్తుంది, వాటికి వస్తాయి కష్టాలు మళ్ళాగానే. అవి ఇంకా తొందరగా మర్చిపోతాయి. ఎందుకంటే మనకున్నంత గట్టి పదునైన బుద్ధి, బాగా జ్ఞాపకాలను నిలబెట్టుకుని చాలాసేపు బాధపడే శక్తి వాటికి లేదు. ఇది దేనికి గుర్తు? ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమీ మారక ఎరుగు సాక్షి. ఆ స్వరూపం ఉంది మనలోనే ఉంది, గుర్తించాలి. మరి మనకిను ఇతరులకు తేడా ఏమైనా ఉంటుందంటే ఏం తేడా అంటే, ఆ బాధ సుఖమో కష్టమో వస్తూ ఉండగానే నేను సాక్షి కదా, నాకేం అంటట్లేదు కదా అని అప్పటికప్పుడు అనిపించింది అనుకోండి, చాలా గొప్ప విషయం కదా అది. తర్వాత మెల్లిమెల్లి క్రమక్రమంగా సర్దుకోవడం కాకుండా అది ఎవరైనా చేస్తున్నారు, అప్పటికప్పుడే మీకు అనిపిస్తే వస్తుంది అదే పోతుంది, వస్తుంది అదే పోతుంది, అయిపోయి ఆ సాక్షి స్వరూపాన్ని పట్టుకోవాలండి. దానికి వర్ణించమంటే ఇట్లా వర్ణిస్తున్నట్టు నిరంజనం, దానికి ఏమి అంటదు అంటదు అంటదు, ఏమి అంటలేదు. శాంత, ఇంకొక లక్షణం శాంతం. శాంతం అంటే ఏంటండి? మనకు తెలిసిందే శాంతం అంటే, తెలుసు. శాంతం ఎవరికి తెలుసు అంటే శాంతం కోల్పోయిన వాళ్ళకి తెలుస్తుంది. ఈ మధ్యన మనశ్శాంతి లేకుండా పోయిందిరా నీతోటి, నాకు ఇంట్లో గోల గోల చేస్తున్నావు అంటారు. మనశ్శాంతి లేకుండా పోయింది. బయటకు చూస్తే అన్నీ ఉంటాయండి, కావాల్సినటువంటి శరీరానికి కావాల్సిన ఆస్తుపాస్తులు, లేకపోతే ఇల్లు వాకిళ్ళు డబ్బు దశకం ఇట్లాంటివన్నీ అన్నీ బాగానే ఉంటాయి. ఏం లేదంటే మనశ్శాంతి లేకుండా పోయింది. ఎందుకు మనశ్శాంతి లేకుండా పోయింది? కరోనా వ్యాధి వస్తుంది అంటున్నారు, మళ్ళీ వస్తుందేమో అంటున్నారు. అది విన్న దగ్గర నుంచి మనశ్శాంతి కొంచెం కరువు అయింది. మళ్ళీ అనుకుంటున్నాడు అన్నమాట, వస్తుందేమో. అట్లా ఏదో చిన్న విషయం పడుతుంది. రేపు ఊరికి వెళదామని ప్రయాణం పెట్టుకున్నాం, పెద్ద తుఫాన్ రాబోతుందని హెచ్చరిక వచ్చింది. ఎట్లా వెళ్ళాలి అనుకున్నారు అనుకోండి, మీ మనశ్శాంతి పాడైపోతుంది. అక్కడ ఉన్న లక్షణం ఏంటి? శాంతం పోయింది. ఎక్కడ పోయిందండి? మనశ్శాంతి లేకుండా ఎట్లా పోయింది? ఏమొచ్చింది మీకు? 10 సార్లు అనుకున్నారు అనుకోండి, తుఫాన్ వస్తుందనో, లేకపోతే ఎవడో వచ్చాడు, నక్సలైట్లు బందిపోడు దొంగలు వస్తున్నట్టు మన ఊళ్ళో పడుతున్నారు, రోజుకొకళ్ళు ఇంట్లో పడుతున్నారు, ఇట్లా అనుకుంటుంటారు. అప్పుడప్పుడు ఏమైంది? ఇప్పుడు మనస్సులో అలజడి, ఆందోళన కలుగుతోంది, మనశ్శాంతి లేకుండా పోయింది అంటాం అటువంటిప్పుడు. మరి మనశ్శాంతి అంటే ఏంటి? వాడు పెద్ద అపకారం చేశాడు అనుకోండి, వాడి గురించి ఆలోచిస్తున్నాం, నాశనం అయిపోవాలి అనుకుంటున్నాం అనుకోండి. మనకు బాగా అపకారం చేసిన వాడు చచ్చాడు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చాడు, నువ్వు అనుకున్నది వల్ల ఇందులో పోయినా అనుకోండి. అప్పుడు ఏమొస్తుంది? మనశ్శాంతి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మనశ్శాంతి? అమ్మా, నేను అనుకున్నట్టు జరిగింది, వాళ్ళ గురించి నేను ఆలోచించక్కర్లా, మళ్ళీ అయిపోయింది. అంటే ఏంటి? తీవ్రమైనటువంటి ఆలోచనలు, ఆందోళన, అలజడి ఇటువంటి తీవ్రంగా ఏమైనా మనసులో ఉంటే మనశ్శాంతి చెడిపోతుంది. మరి మనశ్శాంతి అంటే ఏంటి అంటే ఆలోచనలు అసలు లేకుండా పోవటము, లేక ఉండి లేనట్టుగా ఏదో పల్సగా ఉండటము, అది శాంతం అంటే. ఏదో మామూలు అన్ని పనులు చేసుకుంటున్నాం అనుకోండి, ఇంట్లోనే ఉన్నాం, పొద్దున్న ఏదో టిఫిన్ చేసాం, కాఫీ తాగాం, అట్ట ఊరికే తిరుగుతున్నాం, ఆ పని ఈ పని, ఆ తోట ఉంది, అక్కడ చెట్టు ఉంది, పూలు కోసుకొచ్చాం, ఇటుటే చిన్న చిన్న పనులు చేస్తున్నాం అనుకోండి, మనశ్శాంతి కరువైపోతుందా మీకు? శాంతంగానే ఉంటుంది. ఆ పనులు మాత్రమే చేస్తుంటాయి. ఆ పనులు చేసే సమయంలో వేరే ఏదో ఆలోచిస్తున్నారు అనుకోండి, దేవుడు వాడు ఎప్పుడు చేస్తాడని ఆలోచిస్తున్నారు అనుకోండి, పువ్వులు కోస్తున్నారు, వాడు ఎప్పుడు చేస్తాడని ఆలోచిస్తున్నారు, అప్పుడు మనశ్శాంతి చెడిపోతుంది. అట్లా కాకుండా పనులు చేస్తే ఎన్ని పనులైనా చేసుకోవచ్చు మనం. ఆ పనులు ఈ పనులు ఇంట్లో పనులు అన్నీ చేసుకుంటున్నాం,
శాంతంగానే ఉంటుంది. అంటే ఏంటి, తీవ్రమైనటువంటి ఆలోచనలు, ఒడిదుడుకులు, అలజడి అంటాం, ఘర్షణ, తనతో తాను కొట్టుకుంటున్నట్టు ఉండటం, అబ్బో ఎట్టవరా బాబు ఈ సమస్యకు పరిష్కారం కనపట్టం లేదే అన్నట్లుగా ఉండటం, అటువంటి భావాలు లోపల కలుగుతూ ఉంటే మనం మనశ్శాంతి పోయింది అంటాం. మరి మనశ్శాంతి అంటే ఏంటి? మనశ్శాంతి లేకుండా పోవడం ఏంటి చెప్పాను. మరి మనశ్శాంతి అంటే ఏంటి? మనసు ఆగిపోవడమే, లేదా దాదాపుగా ఆగిపోయినట్టు. పెద్ద పెద్ద కష్టాలు లేకుండా ఊరికట్ట పైన చిన్న చిన్నవి వస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చిందండి శాంతం? ఆందోళన ఎక్కడి నుంచి వచ్చింది మీరు చెప్పచ్చు. ఫలానా వాడు నాకు అపకారం చేసిన వంద ఆందోళన చెప్పచ్చు. లేదా ఇప్పుడు వాతావరణం చాలా బాగా ఉందండి, మరీ పెద్ద వేడి లేదు, మరీ చలి లేదు, కాబట్టి బాగా ఉంది, ఇట్లా చెప్పచ్చు. ఈ వస్తువు తింటే బాగా రుచిగా ఉంది, తినక్కర్లేదండి పక్కన పెట్టుకున్నాము, మంచి వాసన వస్తున్నాయి అన్నా కూడా ఒక ఆలోచన బాగుంటుంది. మరి ఏం లేనప్పుడు ఏముంటుంది? నువ్వే. నీ స్వరూపం యొక్క లక్షణమే శాంతం. ఇక్కడ సుఖము దుఃఖం అనే మాటల్ని ఈ ప్రత్యేకంగా ఒక అర్థంలో వాడదాం ప్రస్తుతం. ఏమర్థం? సుఖం అంటే బయట నుంచి వచ్చేటటువంటిది. బయట అంటే ఇంద్రియముల ద్వారా అనుభవించవచ్చు, కన్ను, ముక్కు, చెవులు, అటువంటి వాటిలో. మనస్సుతో ఊహించి ఆహా ఆహా అని కవిత్వం అని అనుకోండి, కవిత్వం వింటూ ఉంటే ఓహో ఓహో అని చెప్పుకోవచ్చు, అదొక రకం. ఏమీ లేనప్పుడు అట్లాగే దుఃఖం. దుఃఖం అంటే అబ్బా ఇదొద్దు ఇదొద్దు, అయ్యో వద్దు 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 బాబు వద్దు బాబు అంటూ ఉన్నాం, కానీ అది వస్తుంది, అది దుఃఖం. అది లేనప్పుడు అంటే సుఖము ఉన్నప్పుడు అదొక రకమైన స్థితి, దుఃఖం అన్నప్పుడు ఇంకొక రకమైన స్థితి, బాగుంది బాగుంది, బాలేదు బాలేదు. ఈ రెండూ లేనప్పుడు ఎట్లా ఉంటుంది? మంచి ఉదాహరణ, మంచి రోజు గాఢ నిద్ర, మంచి నిద్రపోయినప్పుడు సుఖమా దుఃఖమా? ఒక్కోసారి అంటుంటారు అనుకోండి, నిద్రలో సుఖం అని కూడా అంటుంటాం. ప్రస్తుతం వేరే మాట చెప్దాం. ఇంద్రియములకు మనసుకు సంబంధించిన దాని సుఖం అందాం, అట్లాగే ఇంద్రియములకి మనసుకు సంబంధించిన దుఃఖం అందాం. ఈ రెండూ లేనటువంటి నిద్రావస్థలో ఉండే స్థితిని శాంతము అందాం. శాంతం. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇతర సుఖాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే మీరు చెప్పచ్చు. ఫలానా దానివల్ల ఫలానా దానివల్ల సుఖం వచ్చింది, ఫలానా దానివల్ల దుఃఖం వచ్చింది. నిద్రలో నిద్రలో ఏముందండి, అసలు సుఖమే లేదు అంటావా? అట్లా అనేవాళ్ళు కూడా ఉంటారండి. తర్కం వాదించడం కోసం, నిద్రలో సుఖం లేదు కదండి అంటే, మరి నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు? దానంతరం అది వస్తుందండి. సరే నేను నీకు నిద్ర పట్టకుండా ఇంజక్షన్లు ఇస్తూ ఉంటాను, ఉంటావా? ఉండలేదు. నిద్ర పోవాలి, అది లేనప్పుడు తెలుస్తుంది. నిద్ర యొక్క విలువ లేనప్పుడు తెలుస్తుంది. అది 2 రోజులు 3 రోజులు సరిగ్గా నిద్ర పట్టకపోతే అప్పుడు తెలుస్తుంది. మరి నిద్రలో ఉండేటువంటి స్థితి ఏంటి? శాంతము. ఆనందం అని కూడా చెప్పు, ఒకసారి ఆనందం అని సుఖం అని అంటుంటారు. ప్రస్తుతం ఈ శ్లోక సందర్భంలో శాంతం అనే మాట వచ్చింది కాబట్టి దానికి సంబంధించి చెప్పుకుందాం. సుఖదుఖములకు అతీతంగా ఉండి అయినా బాగానే ఉండేటటువంటి లక్షణం శాంతం. సుఖదుఖములు అనేవి ఫలానా దాని వలన చెప్పచ్చు. శాంతం అనేటువంటిది ఫలానా దాని వలన అని చెప్పలేము, సహజము. తన యొక్క సహజ స్థితి శాంతము. సహజ స్థితి. సూర్యుడికి వెలుతురు వేడి అది సహజం, చంద్రుడికి ఏదో చల్లగా ఉంటాడు సహజం, పువ్వుకి ఇన్ని రెక్కలతో ఇటు వికసించి ఉంటుంది, ఇటువంటి వాసన వస్తుంది, ఇది సహజం. మరి నీకేంటి సహజం అంటే బయట చూచి
అంటే శరీరాన్ని చూసుకొని నాకు పైనుంచి కిందాక ఎన్ని వెంట్రుకలు ఉన్నాయండి, అది నాకు సహజం అంటారా? అనుకోవచ్చు. వెంట్రుకలు ఉన్నాయి సహజం, కళ్ళు ఉన్నాయి, ముక్కులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి సహజం, నవరంధ్రాల్లో నుంచి మనకి మలినాలు ఊరుతూ ఉంటాయి అది సహజం. ఇటువంటి చెప్పుకోవచ్చు సహజం అని. శరీరానికి సహజం అవని. నీకు అంటే ఇందాక చెప్పుకుంటూ వస్తున్నాం, వేరు చేసుకున్నప్పుడు ఉండేటటువంటి నీ స్వరూపానికి ఏంటి సహజం? ఊరకు ఉండటమే. ఊరకు ఉండడానికి ఒక మాట చెప్పండి అంటే ఇట్లా శాంతము, హాయిగా ఉంటుంది. అందులోనే నిజంగా హాయి లేకపోతే ఎవడు నిద్రపోవాలని కోరుకోడు. ఇప్పుడు భ్రమ మాయ ఏం చేస్తుందంటే, అబ్బా శాంతంలో ఏముంది, ఏదైనా కొత్త కొత్తవి కల్పించుకుని సంపాదించుకుని అనుభవించుకుని అప్పుడు ఇంకా గొప్ప గొప్ప సుఖాలు పొందొచ్చు కదా అనుకుంటాడు. అక్కడ ప్రయత్నం చేస్తుంటాడు. ఎంత దాకా ప్రయత్నం చేస్తాడు? ఎదురు దెబ్బలు దగ్గరే వరకు. ఏదో ప్రయత్నం చేసాం కుదరలేదు, ఇంకో ప్రయత్నం చేసాం కుదరలేదు, ఇంకో ప్రయత్నం చెడిపోయింది, అది చేసాము కుదిరింది కానీ అనుకున్నంత కుదరలేదు. ఇటువంటివన్నీ తగిలి చివరికి ఎప్పుడో ఒకసారి జనక మహారాజు కలిగినట్టు అనుభవం కలుగుతుంది. ఏమని? అబ్బే ఏం చేయక్కర్లా, నేను శాంతము, నా స్వరూపమే శాంతము. ఎందుకండి అట్లా అంటే ఏమో ఎందుకో ఉంది అంతే. సహజం అనడానికి తర్వాత ప్రశ్న లేదు. సూర్యుడు వేడిగా ఎందుకు ఉంటాడు? నిప్పు ఎందుకు వేడిగా ఉంటుంది? మంచుగడ్డ ఎందుకు చల్లగా ఉంటుంది? ఏది సహజం అని చెప్తాం మనం. అట్లా నీకు ఏంటి సహజం? ఇందాక ఒక మాట వచ్చింది ఏంటి? మారట్లేదు. నువ్వు మారట్లేదు. మారకుండా ఉండటం కూడా సహజం. ఇంకో మాట చెప్పండి అన్నారు. మారకుండా ఉన్న సహజం ఒక మాట చెప్పాం. ఇంకో మాట చెప్పండి అంటే ఇప్పుడు చెప్పింది శాంతం. శాస్త్ర పద్ధతిలో చెప్పండి అంటే సత్ అన్నారు. సత్ అంటే సచ్చిదానందం అంటుంటా చూడండి. సత్ అంటే మారని పదార్థం. ఆనందం అంటే ఇప్పుడు చెప్పిన శాంతం. ఈ శాంతాన్ని గట్టిగా పట్టుకోగలిగితే ఎప్పుడూ ఉంటుంది శాంతం అని తెలిస్తే ఈ తర్వాత ప్రాపంచికంగా అవి మనం కోరవలసిన అవసరం ఉండదు. ఎందుకని? ఇక్కడ కూడా విచిత్రాలు, చాలా విచిత్రాలు. నాకు ఇది కావాలి అది కావాలని కోరుతూ ఉంటాడు. అందులో సుఖం వచ్చిందా లేదా అని చూసుకుంటూ ఉంటాడు. కానీ కొంచెం లోతుగా విచారణ చేస్తే ఎవడు ఏం చేసినా పైన వచ్చే సుఖం కోసం కాదు, శాంతం కోసమే పనిచేస్తున్నాడు. శాంతం తిని స్వరూపం అన్నారు కదండి. దానికోసం ప్రయత్నం చేయడం ఏంటి అంటే మర్చిపోయినాడు. తన స్వరూపాన్ని తాను మర్చిపోయి మళ్ళీ దానికోసం వెతుక్కుంటున్నాడు. అదండి ఈ జీవుని యొక్క అవస్థ. అట్లా ఉంది. తన శాంత స్వరూపాన్ని మర్చిపోయి మళ్ళీ దానికోసం వెతుకుతున్నాడు. ఎట్లా వెతుకుతున్నాడు? బయట వెతుకుతున్నాడు. దీనికి ఒక పోలిక చెప్తారు. ఒక వస్తువు ఇంట్లో పడిపోయింది, సూది ఏదో కుడుతుంటే సూది పడిపోయింది అనుకోండి. బయట వచ్చి దీపస్తంభం కింద వెతుకుతున్నట్ట. ఎందుకురా ఏం వెతుకుతున్నావు? సూది కోసం. సూది ఎక్కడ పోయి? ఇంట్లో పడిపోయింది. మరి ఇంట్లో వెతుక్కోక ఇక్కడెందుకు వెతుకుతున్నావు అంటే ఇంట్లో దీపం లేదండి అన్నట్ట. ఈ ఉదాహరణ చెప్తారండి. అంటే తనలో ఉన్న స్వరూపాన్ని మర్చిపోయి ఎక్కడో వెతుక్కోవడం లాంటిది. తన స్వరూపం శాంతం అయి ఉంటే, నిరంజనం శాంతం అయి ఉంటే ఇక్కడ దాన్ని చూసుకుంటే అలా చిటికలో అయిపోయినట్టు అవుతుంది. అది చేయకుండా
ఎట్లా చేస్తున్నాడు? ఇతర విషయాలని. ఏంటి ఇతర విషయం అన్నాం అనుకోండి, పక్కనే మామిడి పండ్లు ఉన్నాయి, వాసన వస్తుంది, ఎప్పుడా అనిపిస్తోంది. ఇది అయిన తర్వాత ఇంకో గంట ఉంటుంది, తర్వాత తిందాలని అనుకున్నాం. సరే తిన్నాం. తింటే ఏం జరుగుతుందండి? నాలుకకు రుచి వచ్చింది. ఆ రుచి కూడా మనం అనుకున్నట్టుగా వచ్చింది, బాగుంది. అప్పుడు ఏం జరుగుతుంది? గమనించండి. మీ అందరికీ తలా ఒకటి ఇస్తాను, గమనిస్తారు ఇప్పుడే. ఏం జరుగుతుందంటే ఇంద్రియము ద్వారా, నాలుక ద్వారా ఆ సుఖం వచ్చింది. తర్వాత ఏం జరిగిందంటే శాంతం వచ్చింది, తన సహజ స్థితిలోకి వెళ్ళిపోయినాడు. అప్పటిదాకా ఏం జరిగింది? శాంతాన్ని కోల్పోయాడు. అప్పటిదాకా నేను హాయిగా శాంతంగా ఉన్నాను, మంచి వాసన కలిగిన పండు నా ముక్కు దగ్గర పెట్టారు, బాగుంది అనిపించింది. అక్కడితో ఆకుండా ఇది ఏం వెరైటీ అన్నాడు. ఏ ఊర్లో దొరుకుతాయి, ఏం వెరైటీ, ఎంత కాస్ట్ ఉంటుంది, కోత పండ్ల, రసం పండ్ల, ఇవన్నీ ఆలోచించాడు. తర్వాత సరే ఎంతకు ఏదో రకంగా అనుభవించేద్దాం అనుకున్నాడు. ఎంత జరగడానికి 5 నిమిషాలు పట్టింది అనుకోండి. 5 నిమిషాల సేపు మనస్సు కొంచెం కదులుతోంది. సరే పక్కన ఇచ్చింది, ఎవరు లేరు, ఒక కోసు తినేసాను, హాయిగా ఉంటుంది. నలుగురిలో తింటే బాగుంటుందో మరి తలా ఒక ముక్కన్నా పెట్టాలి కదా, నేను 4 ముక్కలు తిన్నా, ఇవన్నీ ఆలోచిస్తున్నాడు అనుకోండి. శాంతాన్ని కోల్పోతున్నాడు. కొంచెం అనుకున్నది వెంటనే అనుభవించేస్తే శాంతంగా ఉంటుంది. మనం అనుకుని అది తినాలి అనుకున్నదాన్ని తినటానికి మధ్యలో ఉండే స్థితి ఏంటి? చలనం. పెద్ద చలనం కావచ్చు, చిన్న చిన్న విషయాల్లో కొద్దిపాటి చలనం. అదే ఇప్పుడు ఇదే ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ తెచ్చి పక్కన పెట్టని తినొచ్చు, మనకి స్వాతంత్రం ఉంది. అట్లా కానీ ఎవరి చేతిలోనే ఉంది అనుకోండి, పండు పట్టు కూర్చున్నారు, మంచి వాసన వస్తుంది. ఏం చేయాలి? వాడిని అడుగుదామా, మాట్లాడుకుంటూ ఊరుకుందామా? ఏమయ్యా కొంచెం పండి అని అడిగారు అనుకోండి, నువ్వేంటారా బ్రహ్మజ్ఞానిలాగా ఉన్నావు, పండియమని అడిగి మరీ తింటున్నావు అనుకుంటారేమో అని కూడా అనిపించింది అనుకోండి. ఇవన్నీ జరిగితే ఏం జరుగుతుంది? లోపల శాంతం చెడిపోతుంది, అలజడి కలుగుతుంది. అనుకుని వెంటనే జరగట్లా, కొంచెం ఆలస్యం అవుతోంది. ఆలస్యమైన కొద్దీ కొంచెం అలజడి పెరుగుతోంది. అది శాంతం చెడిపోయినట్టు. సరే ఆ పని ఏదో రకంగా చేసామనుకోండి, అయిపోయింది. అప్పుడు వచ్చే సుఖం అంటే ఇంద్రియ సుఖం అనుకుంటాం. కానీ ఇంద్రియ సుఖం తర్వాత జరిగేది ఒకటి ఉంది, అక్కడ గమనించవచ్చు మీరందరూ. మనస్సు ఆగుతుంది. అప్పటిదాకా వచ్చినటువంటి చలనం కావాలి వద్దా, ఇప్పుడు తర్వాత చేయొచ్చా చేయకూడదు, వాళ్ళు ఇవన్నీ ఆగిపోయి కాసేపట్ట హాయిగా నిలబడుతుంది. అంటే ఇంద్రియ సుఖము శాంతానికి దారి తీసింది అక్కడ. దాని నుంచి ఏం భ్రమ కలిగింది? దీన్ని అనుభవించినప్పుడల్లా మనకు హాయిగా ఉంటుంది కదా అని. రహస్యం తెలిసిన వాడు ఏమనుకుంటాడు? అనుభవించక్కర్లేదురా, ఊరకుండు, ఇప్పుడే సుఖం. ఇట్లా ఎన్నైనా అనుకోండి, ఒకడేదో ఎవరెస్ట్ శిఖరం ఎక్కుదాం అని పెట్టుకున్నాను అనుకోండి, దాని ట్రైనింగ్ అది తీసుకుని పాపం కష్టపడి ఆ మంచులో కూడా ఎక్కి అక్కడ జెండా పాతాడు. వాడు ఏమవుతుందండి వాడి స్థితి? అప్పుడు చాలా సంతోషిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? మళ్ళీ దిగొస్తాడు. వాడి స్థితి ఏంటంటే ఎక్కాలి అన్నప్పుడు వాడు మనసంతా దాని మీద ఏకాగ్రం చెంది ఉంటుంది, దానికోసమే కృషి చేస్తున్నాడు. ఏదో చిన్న చిన్న అనుభవాలు, అనుభవం ఉన్నా లోపల మటుకు తిరుగుతూ ఉంటుంది. ఎక్కాలి, ఎప్పుడు వెళ్దాం, ఏం చేద్దాం అనుకుంటుంటాడు. అనుకున్నట్టు జరిగింది అనుకోండి. అదే ఏ పనైనా సరే, లోకంలో ఏదో పని పెట్టుకున్నాం, అనుకున్నట్టు జరిగింది. అమ్మయ్యా, హాయిగా ఉంది, ప్రశాంతం. శాంతం అంటే అది నీ స్వరూపం, శాంతం. ఏదో సంపాదించక్కర్లా, ఒక్కోసారి మనకున్న కష్టం ఏదో రకంగా తీరిపోతుంది. పెద్ద తుఫాన్ వస్తుందని హెచ్చరికలు చేశారండి, తుఫాన్ హెచ్చరిక. మనం అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళాలి. వెళ్దామా వద్దా అని మనం గంట సేపు ఆలోచించాం. వెళ్దాం గంట సేపు ఆలోచిస్తే గంటలో మళ్ళీ ఒక వార్త వచ్చింది, తుఫాను తీరాన్ని దాడి ఎక్కడికో వెళ్ళిపోయింది, మన ఊరికి రావట్లేదు అని.
అప్పుడేంటి మీ పరిస్థితి? వస్తుంది అనుకున్న తుఫాన్ రాకుండా పోయింది. వస్తుందేమో అనుకున్నప్పుడు అశాంతి, శాంతం తగ్గిపోయింది. అయ్యో వస్తుందేమో ప్రచారం అనుకుంటుంటే కాదులే అనేప్పటికీ మళ్ళీ శాంతం. ఇది ప్రపంచంలో మనం ఆ పనులు ఈ పని చేసినప్పుడు చివరికి వచ్చేటటువంటిది ఏంటంటే శాంతం. దానికోసమే అందరూ ప్రయత్నం చేస్తున్నారు ఎన్నో రకాలుగా. ఈ రహస్యం తెలిసిన వాడు ఎట్లా ఉంటాడు? ఊరకుంటే సుఖము ఉంటే కోరి కర్మల ఉత్సులందు చేరనేలా. ఊరకుంటేనే హాయిగా శాంతంగా ఉంది కదా. ఏదో పని పెట్టుకుని ఆ పని నెరవేరితే అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అందులోంచి ఏదో సుఖం పొంది అప్పుడు శాంతిస్తావా? ఎందుకు? అసలు ఏం అనుకోకుండా ఉండు. ఏం కాదండి, కష్టం వచ్చి పడుతుంది, మనకేం అనుకోలేదు. కష్టం వస్తే అదే పోతుంది. ఇదండి వేదాంతం చెప్పింది, కష్టం అదే పోతుంది అన్నాడు. ఎవరన్నారండి? శ్రీ భగవానుడు అన్నాడు. ఆగమాపాయనో అన్నాడు. ఆగమాపాయనో అనిత్యాహ్తాం తితిక్షస్వ భారత. ఈ కష్ట సుఖాలు అంటున్నావు ఏంటి? కష్ట సుఖాలు ఎట్లా ఉంటాయి? ఆగమ అంటే వచ్చేవి, అపాయన అంటే పోయేవి. ఓర్చుకోవయ్యా అన్నాడు. అదేంటే శ్రీకృష్ణుడు మరి అర్జునుడు చెప్పినప్పుడు అనేది ఇట్లానే వేస్తే ఆ కష్టాలన్నీ తీరిపోవాలి కదా. వెంకటేశ్వర స్వామి చూడు ఇట్లా పెట్టుకుని ఉంటాడు ఎప్పుడు నీకు అభయం ఇస్తూ. అట్లా చెప్పలా కృష్ణుడు, ఓర్చుకో అన్నాడు. తాం తితిక్షస్వ భారత. ఇది అసలైన మాట అండి. తక్కినవన్నీ మాయ, మోసాలు. అసలైన జ్ఞానం ఏంటి? అవన్నీ ఆగమ అపాయన, వస్తున్నాయి పోతాయి. పోయేటట్టు లేవండి. నిద్రపోయినప్పుడన్నా పోతాయిగా. దాన్ని మర్చిపోవడానికి ఎన్నో ఉపాయాలు ఉన్నాయి కదా మన దగ్గర. ఏం ఉపాయాలు చేసుకోవచ్చు? టీవీలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు టీవీల కంటే ఇప్పుడు ముఖ్యంగా సెల్ ఫోన్లు వచ్చినాయి కదా. సెల్ ఫోన్లో ఎవరితోనో పట్టుకొని వీడు కొట్టుకుంటూ ఉండొచ్చు. షార్ట్స్ అని వస్తున్నాయి. ఇప్పుడు ఏంటో తెగ చూస్తున్నారు. ఎవడు చూసినా అసలు మనుషులు మాట్లాడేట్లేరు. ఎవరు వస్తారు, ఇంటికి వస్తారు, అంటే బాగున్నారు అంటారు, తర్వాత ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నారు. ఇవన్నీ ఉపాయాలు దేనికి? నీ సుఖాన్ని అదే కష్టాన్ని పోగొట్టుకోవడానికి. ఎంత చేసి ఇది చేసి అప్పుడు సుఖపడదాం అనుకుంటున్నారు. అసలు ఏం చేయకుండా ఉంటే ఆ కుక్క చూడండి, దానికి ఆకలి తీరే వరకు అటు తిరుగుతున్నాడు. ఆకలి తీరినా వాడు పడుకుంటుంది. ఎంత తేలిగ్గా ఉంది. దానికి చిన్న కోరిక తీరిపోయి పడుకుంది. పెద్ద కోరికలు వచ్చి తీరి చేసి ఎప్పుడో తీరితే ఎప్పుడో శాంతపడనక్కర్లేదు. ఈ రహస్యం తెలుసుకుంటే ఇప్పటికిప్పుడే నువ్వు సుఖపడవచ్చు. ఏంటి? నేనేం చేయక్కర్లా, ఓరకుంటేనే సుఖం ఉంది. మరి పనులు ఎట్లా జరుగుతాయంటే ఎటగో జరుగుతాయి. అంటే నిసర్గదత్త మహారాజు గారు ఏం చెప్పాడు? నువ్వు చర్మం మీద వెంట్రుకలు మొలవట్లా అన్నాడు. నువ్వు ఎటగో జరుగుతాయి పనులు. చెమట పోయటల్లా దానంతరం జరుగుతుంది. అట్లాగే అన్ని పనులు వాటంతరం జరుగుతాయి. నువ్వు ఊరికి చూస్తూ ఉండాలి. పెద్ద కోరిక పెట్టుకోకుండా ఊరికి చూస్తూ ఉంటే శాంతం చెడిపోకుండా పనులు చేయటం అంటే ఏంటో తెలుస్తుంది. శాంతం చెడిపోకుండా పనులు చేస్తూ ఉండటం. ఏ పనైనా చేయొచ్చు శాంతం చెడిపోకుండా. అది ఎప్పుడు కుదురుతుంది? కోరిక లేకుండా అన్నాడు. నిష్కామ కర్మ అన్నాడు. కోరిక లేకుండా పని చేయమన్నాడు. కోరిక లేకుండా పని చేయడం కుదురుతుంది? నాకు అసలు ఏం అవసరం లేదు అని తెలిస్తే. అవసరం లేదని ఎప్పుడు తెలుస్తుంది? నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటా. ఆగి చూడు, హాయిగా ఉంది, నాకు ఇంకేం అవసరం లేదు. మరి ఎన్ని జరుగుతున్నాయి కదండి అంటే అది శరీరం యొక్క ప్రారంధం. శరీరం యొక్క ప్రారంధాన్ని అనుసరించి ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఏది ఎట్లా జరుగుతుందో, ఎప్పుడు ఎట్లా జరగాలో అట్లా జరుగుతూ ఉంటుంది. ప్రారంధం అనండి, ఈశ్వరుడు అనండి, జగన్నాటకం అనండి, ఏ పేరు పెట్టినా జరుగుతూ ఉంటుంది. అది గుర్తించాలి. నేను అనేది ఒకటి ఉండాలి. నేను అనేది బాగా తీవ్రంగా ఆలోచించి, తీవ్రంగా నిర్ణయం తీసుకుని, తీవ్రంగా కృషి చేసి గట్టి లాభాన్ని పొంది అప్పుడు సుఖపడతాను. ఇంత ఆలోచించక్కర్లా. వచ్చేది వాటంతా వస్తూ ఉంటాయి, పోయే వాటంతా పోతూ ఉంటాయి. నోటి చూస్తూ ఉండొచ్చు.
ఈ మధ్యన ఒక వార్త, ఎవరు పొలంలో దున్నటం చేస్తుంటే ఒక వజ్రం దొరికిందిట, దాని విలువ 50 కోట్లు అన్నాడు. ఎట్టగో దొరుకుతాయి, అట్ట మనకు రావాల్సింది ఉంటే జరుగుతుంది. ఏదో జరుగుతుంది అసలు మనకి అనవసరం, ఏం జరుగుతుందో అనవసరం. నాటకంలో పాత్రధారిలాగా ఓ పాత్రను వేస్తున్నాం, కాసేపు సుఖము దుఃఖము ఉన్నట్టు నటించడమే కానీ అసలు విషయం ఏంటంటే నీకేది అంటదు. అది శాంతం అంటే. జనక మహారాజు ఆ స్థితిని వర్ణిస్తున్నాడండి. అహో నిరంజన శాంత, శాంతాన్ని పొందండి అని కానీ, శాంతాన్ని పొందడం ఎట్లాగూ అని కానీ, నాకు మనశ్శాంతి కరువైపోయిందని కానీ ఇటువంటి మాటలు ఏం చెప్పకుండా నేనే శాంతము అంటున్నాడండి. నేను శాంతిని పొందాను అని కూడా కాదు, నేను శాంతిని పొందాను అన్న మాట వాడటల్లా. ఒక్కోసారి వాడతారు, అవి కూడా రకరకాలుగా వాడుతుంటారు. ఈ శ్లోకంలో ఈ సందర్భంలో చెప్పిన మాట ఏంటంటే నేనే శాంతము అన్నాడు. అహం శాంత అన్నాడు. బోధోహం తెలివి స్వరూపము. ఇప్పుడు ఇందా చెప్పాను మార్పు లేని స్వరూపం సత్. శాంతం అంటే ఆనందం. ఇక్కడ ఇంకొక లక్షణం బోధోహం తెలివి స్వరూపం చైతన్యం అంటే సత్తు చిత్తు ఆనందం అనేదాన్ని కవిత్వంలో ఇట్లా వర్ణించారు. బోధోహం ప్రకృతే పరః. బోధ అంటే చైతన్యము, తెలుసుకునేటువంటి శక్తి. ఉత్త తెలివి అన్నాం, ఉత్త తెలివి. ఈ తెలివి ఆ తెలివి, దీన్ని తెలుసుకున్నది, అది చెట్టు తెలుసుకున్నాను చెట్టు తెలివి, గోడను తెలుసుకుంటుంటే గోడ తెలివి, దేన్ని తెలుసుకోకుండా ఉంటే ఉత్త తెలివి. నా మనసులో ఏ భావం కలగట్లా, అట్లా ఉత్తగా ఆగా. ఇందాక చెప్పిందే ఆగి చూడని. అప్పుడున్న స్థితి ఏంటంటే ఉత్త తెలివి. దాన్ని సంస్కృతంలో చెప్తే శుద్ధ చైతన్యం అన్నాం. శుద్ధ చైతన్యం, ఉత్త తెలివి. అది నేను. ఇన్ని లక్షణాలు ఎందుకండి అంటే నిజానికి ఏ లక్షణం లేదు దానికి, కానీ వర్ణన. కవిత్వం చెప్పాం కదా, కవిత్వంలో సత్తు అని చిత్తు అని ఆనందం అని ఇట్లా వర్ణించి చెప్తున్నారు. అట్లాగే ఈయన అదే లక్షణం ఇంకో లక్షణాలు ఏం చెప్పారు? నిరంజనం, శాంతం, ప్రకృతి కంటే వేరేనా తెలివి స్వరూపము. ప్రకృతి కంటే వేరేనా అన్నమాట వాడారేంటి? ప్రకృతి అంటే ఏంటి మనకు తెలిసిందే. ఏంటి ప్రకృతి అంటే? ఇదంతా ప్రకృతి అంటుంటాం అనుకోండి. దాంతోపాటు అదే ప్రకృతి ఇక్కడ కూడా, అంటే ఈ శరీరం మనస్సుల్లో కూడా ఉంది. ప్రకృతిలో నుంచి వచ్చిన ఆహారమే మనం తీసుకుంటున్నాం, అవే లక్షణాలు ఇక్కడ కూడా ఉంటాయి. మొత్తం ప్రకృతి కలిగి ఏంటంటే లక్షణం? చెట్టుకి ఏం లక్షణము అని అనుకోండి. చెట్టుకు అన్ని చెట్లకు కలిపి చెప్పాలి లక్షణం. అంటే భూమిలోంచి పుట్టుకొస్తుంది, మట్టి ఉండాలి, గాలి ఉండాలి, ఎండ ఉండాలి, దానికి నీరు పోస్తూ ఉండాలి. ఇవన్నీ చెట్ల యొక్క లక్షణాలు అన్నాం అనుకోండి. అట్లాగే జంతువుల లక్షణం ఏంటి, మనుషుల లక్షణం అంటే చెప్పుకోవచ్చు, ఏవో చెప్పుకోవచ్చు. అంతా కలిపి ఒక లక్షణం చెప్పండి. ప్రకృతి అన్ని రకాలు, చెట్లు, చేమలు, పక్షులు, జంతువులు, మనుషులు, నదులు, పర్వతాలు, ఏమేమి ఉన్నాయో మీకు కనపడ్డవి, వినపడ్డవి, ఊహించుకోగలిగిన అన్నిటికి కలిపిన లక్షణం ఒకటి చెప్పండి. మారిపోవటం అది ప్రకృతి. అంటే అది ప్రకృతికి లక్షణం. మనం ఒక మాటలో చెప్పమంటే మారిపోవడం అని చెప్పచ్చు. ఈయనేమంటున్నాడు? ప్రకృతి కంటే వేరేనా అంటే మార్పు లేనటువంటి తెలివి స్వరూపాన్ని నేను. దాన్ని ఇందాక మనం వర్ణించుకుని ఇప్పటికే చెప్పుకున్నాం. మార్పు లేనటువంటి తెలివి స్వరూపం. మారినట్లుగా ఉంటుంది, మారిపోయేటటువంటి అనుభవాలతో కలుస్తూ ఉంటుంది. మారిపోయే అనుభవాలతో కలవడం అంటే ఏంటి? పెద్దాన్ని చూడటం, నేనే మారిపోయాను అన్నట్టు అనిపించుకోవడం, కలవటం అంటే అది. నాకు చెమట పోసింది అనుకోండి, నాకు చెమట పోస్తుంది అన్నాం అనుకోండి, కలిసిపోయినాం మనం. కరెక్ట్గా చెప్తామనండి. శరీరం మీద ఉన్నటువంటి చర్మం మీద ఏదో కొద్దిగా తడి లాంటిది వస్తుంది, తేమ లాంటిది వస్తుంది, దాన్ని చెమట అంటారు. ఈ శరీరానికి అంటే ఈ చర్మానికి చెమట వస్తుంది. అటు తెలుసుకుంటే అది సాక్షి. నాకు చెమట పోస్తుంది అంటే అహంకారం. కలిసిపోయినాం అనమాట. కలిసిపోయినా పర్వాలేదు, వేరు చేసుకునే శక్తి నీ దగ్గర ఉంది, వాడచ్చు దాన్ని. చెమట పోస్తాం అన్నాం అనుకోండి. తర్వాత రమణ మహర్షి గారు లాంటి వాళ్ళు గుర్తొచ్చారు మనకి. ఎవరికి చెమట అన్నారు అనుకోండి. ఎవరికి చెమట అయిపోయింది. ఎవరికి చెమట? నాకు. నేనంటే ఇది శుద్ధం, నిరంజనం, బోధ, మార్పు లేనిది.
ఈ లక్షణములు కలిగిన దానికి చెమట ఉంటుందా? అయిపోయింది. ఎవరికి లేదు. అది మార్పు చెందుతున్నప్పుడు మనం కూడా దాంతో కలిసిపోయి నాకు చెమట పోస్తుంది, నాకు ఆకలిగా ఉంది, నాకు దుఃఖం ఉంది, నాకు సమస్యలు ఉన్నాయి, ఇట్లా చెప్పుకుంటూ ఉంటే దాంతో కలిసిపోతున్నట్టు. నేననేది వెళ్ళి వాటితో అంటే మారిపోయేవాడితో కలిసిపోతున్నట్టు. దాన్నే కలవకుండా చెప్పచ్చు. అంటే బయటికి నోటి మాటగా చెప్పడానికి కాదండి. నోటి మాటగా చెప్పినా కూడా పర్వాలేదు, కొంత ఉపయోగం ఉంటుంది. నోటి మాటతో చెప్పుకున్నా కూడా క్రమంగా అది గట్టిపడవచ్చు. నోటి మాట కాకుండా నిజంగా లోపల మీకు ఆ అనుభవంలో అనిపిస్తే నాకు కాదు, ముందు కష్టం వచ్చింది, నాకు కాదు, పెద్ద కష్టాలు నాకేం కాదు. మా వాడేవాడు కొంచెం దగ్గర బంధువే, వాడికి హార్ట్ అటాక్ వచ్చి పోయినాడు. కొంచెం దూరం బంధువు, వాడికి క్యాన్సర్ అని నిర్ణయించారు. ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి అనుకోండి. అవి అనాలి మీరు, ప్రకృతి అదంతా వార్త వినంగానే ఏదో కొంచెం మనలో కొంచెం బాధ కలిగింది. అప్పుడు ఏమనాలి? బాధ కూడా ప్రకృతికి సంబంధించినటువంటిది. మనలో మార్పులు రావాలి, మనలో మార్పు వస్తుంది. అది బాధనో ఆందోళన అనేది అంటాం. దాన్ని కూడా మనం గమనించవచ్చు. మార్పు వచ్చింది అన్న విషయాన్ని కూడా నేను గమనిస్తున్నాను అనటం అసలైన తెలివి, ప్రకృతి కంటే వేరే అయినటువంటి తెలివి. మార్పులు కనిపిస్తూ ఉంటాయి, నేను మారటం లేదు కదా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అది సాక్షి అంటే అది. రెండు, మారుతున్నట్లు తెలుస్తూ ఉంటుంది, నేను మారట్లేదు కదా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అది ప్రకృతి పరహ, ప్రకృతి కంటే వేరైనటువంటి తెలివి స్వరూపాన్ని నేను. బోధోహం ప్రకృతే పరహ, ప్రకృతి కంటే వేరైనటువంటి తెలివి స్వరూపాన్ని నేను. అయితే ఏమిటి? అప్పుడప్పుడు ప్రశ్న వేసుకోవాలి. అయితే ఏంటంటే చాలాసేపు నుంచి చెప్తున్నారు ఇదే విషయం, అదే విషయాన్ని మళ్ళీ రుబ్బుతున్నట్టు కనపడుతోంది. అయితే ఏంటి? వర్షం వస్తుందేమో అని మీరు భయపడుతున్నారు అనుకోండి. ఇందాక ఉదాహరణ చెప్తావు, అర్జెంట్ పని మీద వెళ్ళాలి, పెద్ద వర్షం వచ్చేటట్టుగా ఉందని భయపడుతున్నారు. వర్షం రావట్లేదు అని తెలిసింది అనుకోండి, సంతోషం కాదు. మనం ఎవరినో ఒకరిని అర్జెంట్ చూడాలని ఉంది, వాడిని చూడాలి, వాడితో ఆ మాటలు వాడే మన వాకిట్లోకి వచ్చాడు అనుకోండి, రండి కూర్చోండి అని మాట్లాడుతున్నాం, అని సంతోషం కాదు? నీ శ్రమ చేయకుండా అయిపోయింది. అటువంటి లాభం అండి ఇక్కడ. నువ్వు సుఖం కోసం అది చేద్దాం ఆలోచిస్తుంటే సుఖమే వచ్చి నీ దగ్గర కూర్చుంది. అది అందులో ఆ లాభం లేదు, సంతోషం కాదు. అంటే నువ్వు దేనికోసం వెతుకుతున్నావో అది ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది, నీ దగ్గరే ఉంది. నువ్వు దాన్ని తెలుసుకోవచ్చు. తెలుసుకుంటే ఏం జరుగుతుంది? అసలైన స్వాతంత్ర్యం వస్తుందండి. భారతదేశానికి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది అంటే అది చెప్తారు, డేట్లు చెప్తారు. నీకెప్పుడు స్వాతంత్రం వచ్చింది? నిద్రపోయినప్పుడల్లా వచ్చింది. నిద్రపోయినప్పుడల్లా స్వాతంత్రం వస్తుంది. అట్లా కాకుండా ఆగి చూడు అన్నప్పుడల్లా స్వాతంత్రం వచ్చినట్టు. తర్వాత ఏం తెలుస్తుంది? నేను ఎప్పుడు స్వాతంత్రుణ్ణే, నాకు అసలు బంధం అనేదే లేదు, ఎప్పుడు మోక్షమే అని మధ్యలో కొంచెం భ్రమపడుతున్నట్టు కనపడుతుంది. అయినా సరే నాకు అంటలేదు, అది ధైర్యం. ఒకసారి రహస్యం తెలిసినాక కాసేపు అంటినట్టు అనిపించింది అనుకోండి, ఉంటుంది వ్యవహారంలో. ఆ కాసేపు సుఖమో దుఃఖమో మంచో చెడేది అనిపిస్తుంది, మళ్ళీ అటు దులిపేస్తాం. మీరు చూసుంటారు పల్లెటూరు బాగా కాకులు ఇట్లాంటి పక్షులు కనపడుతుంటాయి కదా, వర్షంలో తడుస్తాయి. వర్షంలో తడిసినాక ఏం చేస్తాయండి అవి? ఇట్లా దులుపుకుంటాయి, రెక్కలు పోతాయి, నీళ్ళని పోతాయి. మనలాగా టవల్ పెట్టి తుడుచుకోవడం, అదేంటి సాంబ్రాణి పొగ వేసుకోవడం, ఇవన్నీ చేయవు. రెక్కలకు పెద్దగా అంటుకున్నట్టుగా ఉంటాయి. ఇటు 2 సార్లు అనుకుంటే పోతాయి, నీళ్ళని పోతాయి. అట్లా ఎప్పుడైనా మనకు కాస్త అంటింది అనుకోండి ప్రపంచం, వెంటనే
అహో నిరంజన శాంతం అనగానే దులిపేసుకున్నట్టు అయిపోయింది. నాకేం అంటలేదుగా. అటువంటి లాభం ఉంది. అయితే ఏమిటంటే ఇది. దీన్నే శాస్త్ర భాషలో చెప్పాలంటే మోక్షము అన్నాడు. మోక్షం అంటే విడుదల, స్వతంత్రం. దేని నుంచి విడుదల? బంధం నుంచి. అంతకుముందు నేను కట్టేసినట్టు, నీకు స్వాతంత్రం లేకుండా ఉన్నట్టు, దాని నుంచి విడుదల. అంటే ఇప్పుడు నువ్వు ఫ్రీ, నువ్వు ఏదంటే చేయగలవు. ఏం చేస్తావు? నీకున్న స్వాతంత్రం ఎటువంటిదంటే దేని మీద ఆధారపడకుండా నువ్వు హాయిగా ఉండగలవు. దేని మీద ఆధారపడవు. గాఢ నిద్రలో వలె. గాఢ నిద్రలో మనుషుల మీద ఆధారపడలేదు, చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడలేదు. మంచి నిద్ర పట్టింది. హాయిగా ఉండవు. రాత్రి మంచి నిద్ర పట్టింది, కానీ మధ్యలో కరెంటు పోయింది, ఏసీ పోయింది, వేడి అనిపించింది, నిద్ర మెలకు వచ్చేసింది. ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం మనం, అలవాటు పడ్డవాడు. ఈ పల్లెటూరులో చూస్తుంటే బండి దొరికి వెళ్తూ ఉంటారు, వాడు బండిలోనే నిద్రపోతుంటాడు. ఆ బండి ఎద్దులు అలవాటు వాడికి. ఇంటి దగ్గర వాటిని కొంచెం చేయి అంటే వెళ్ళిపోతుంటాయి, వెళ్ళిపోయి వాడు పొలం దగ్గర ఎక్కడో ఆగుతాయి. వీడు నిద్రపోతూ ఉంటాడు బండిలోనే. వాడికి ఫ్యాన్ ఉందా, ఏసీ ఉందా పట్టించుకోడు, నిద్ర వచ్చేది పడుకుంటున్నాడు. అదనమాట. దేని మీద ఆధారపడకుండా తనలో తాను సుఖంగా ఉండడం ఎట్లాగూ అంటే తెలుసుకోవడమే. ఏం చేయక్కర్లా. ఏం తెలుసుకోవడం? ఇది జనక మహారాజు తెలుసుకున్నట్టుగా అహో నిరంజన శాంతో బోధోహం ప్రకృతే పరః. నిరంజనము, శాంతము, ప్రకృతి కంటే వేరైనటువంటి శుద్ధ చైతన్యము. ఇది నేను అన్నమాట. అహం అన్నాడు, నేను. ఇది ధైర్యం అండి. మీరు కూర్చున్నట్టు మీకు ఒక లెటర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ పోస్ట్ మ్యాన్ ఒక పెద్ద లెటర్, దాని వెంబడి ఒక కలెక్టర్ లాంటి వాడు, పెద్ద ఆఫీసర్ వచ్చి, ఏమండి ఈ దేశ ప్రజలందరినీ కలిసి మిమ్మల్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎన్నుకున్నారండి అన్నారనుకోండి అని ఒక మీకు పత్రం ఇచ్చి, కారు ఎక్కండి సార్ అన్నాడు. కారు చుట్టూ 100 మంది పోలీసులు, వాళ్ళు వీళ్ళు. ఎట్లా ఉంటుంది మీకు? నమ్మబుద్ధి కాదు. నేనేంటంటే అసలు నేను ఎలక్షన్లో నిలబడలేదు, అసలు అనుకోలేదు, నన్ను ఎట్లా ప్రెసిడెంట్ చేశారబ్బా అన్నట్టుగా భయపడతారా? కాదు సార్ ఎక్కండి అంటున్నారు వాళ్ళు. ఎక్కండి, తీసుకెళ్తాం. అట్లా ఉందన్నమాట అండి. ఇప్పుడు దీనికి ఒక్కసారిగా ప్రకృతి కంటే వేరైనటువంటి శుద్ధ చైతన్యం, ఆనంద స్వరూపం అయిపోయింది. అది ఇది రెండు చూసి అనుకుంటున్నాడు. మనలాంటి వాళ్ళు ఏం చేస్తామండి మనం? అబ్బే అదే నిజం, ఇది కాదండి, ఏదో అప్పుడప్పుడు ఆగి చూడు అన్నంత మాత్రం చేద్దాం. మనం అయిపోతామా? మనం ఏమంటే అయిపోతామా? ఎప్పుడైనా గంటకు ఒకసారి ఆగితే అని మనం సంశయిస్తూ ఉంటాం. ఇది ఇంతకుముందు కలిగిన అనుభవాన్నేమో నిలబెట్టుకుంటున్నాం, దృఢం చేసుకుని, అదే నిజం అని. ఇప్పుడు కలిగిన ఈ అనుభవాన్ని ఏదో కలిగింది ఆయన చెప్తూ ఉంటాడు. ఈ పుస్తకం రాసినప్పుడు ఆయన రాసి పడేస్తుంటాడు. మనకి కావద్దు అన్నట్టుగా ఉంటుంది. అట్లా కాదండి. జనక మహారాజు ఏం చేశాడు? ఆయనకు అనుభవం కలిగిన తర్వాత, సూక్ష్మ బుద్ధి అండి, అది బాగా ఆలోచన చూసుకున్నాడు, నిలబడిపోయినాడు. చిత్తశుద్ధి అంటుంటారు, ఒక మాట వాడుతుంటారు. చిత్తశుద్ధి అంటే చిత్తం శుద్ధంగా ఉన్నప్పుడు ఒక విషయాన్ని అంగీకరిస్తే ఏదైనా పట్టుకుంటారు. మళ్ళీ ముందు వెనక లేకుండా. ముందు వెనక ఉన్నవాడు ఏమన్నాడు? సంశయాత్మ వినస్థితి అన్నాడు. ఊరికే సంశయాలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే సహవాసం చేసాం, చాలా కాలం దాంతో సహవాసం చేశాం. ఇది ఇంతే, నేను దుఃఖ స్వరూపుడు అని. జనక మహారాజుకు వచ్చిన స్థితి ఏంటి? ఇది కలగంగానే ఎస్ రైట్, ఇది నిజం అనుకున్నాడు. అంతే, అయిపోయింది. ఇంక చేయాల్సిందే లేదు, నిజం అనుకున్నాడు. ఇంతకుముందు కలిగింది అబ్బే అబద్ధం. ఎందుకని అబద్ధం? రెండు రకాలుగా. తర్కంతో ఆలోచన చూసామా, అంత మారిపోతుంది, నేను మారటం లేదు, ఇది తర్కం అనుకోండి. ఇంకో రకంగా అనుభవంలో చూసామా,
ఎప్పుడు చూసినా ఆ శాంత స్వరూపం నాకు కనపడుతూనే ఉంది. ఏమి ఆలోచించిన వాడికి కూడా తెలిసేది మనం గాఢ నిద్ర దగ్గర మొదలు పెడతాం విచారణ, ఎందుకంటే అందరికీ తెలుస్తుంది ఆ విషయం. తర్వాత ఎప్పుడెప్పుడు నువ్వు ఆగితే అప్పుడప్పుడల్లా శాంతం కనపడుతోంది. ఇంకా గట్టిగా చూస్తే ప్రాపంచిక సుఖాలు అనుభవించినప్పుడు కూడా ఆ శాంతం కలుగుతుంది నీకు. సుఖం వస్తుంది, సుఖం రాగానే శాంతం కలుగుతుంది. ఇట్లా కొంచెం ఆలోచన చూసి ఇదే రైట్, అయితే నువ్వేం చేయాలి, ఏం చేయక్కర్లా, ఏం చేయకపోతే నాకు హాయిగా ఉంటుంది. ఎందుకని ఆ శాంతం లేదా హాయి అనేటువంటిది నీ యొక్క సహజ స్వరూపము. సహజం పొమ్మన్నా పోదు. మరి ఇప్పుడు ఏం చేయాలి జనక మహారాజు అంటే, ఊరిగా కవిత్వం చెప్పాలి, ఏదో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, సరే ఇంతకాలం ఎందుకు మోసపోయాను అనేది అంటున్నాడు. ఇంతకాలం నాకు ఎందుకు తెలియలేదు అని ఇది ఒక సమస్యగా తయారు చేసుకోకూడదు. ఏంటి, నాకు ఇప్పుడు బాగానే ఉన్నాను కానీ ఇంతకాలం తెలియలేదు, పొరపాటు చేశాను, ఎంత వయసు వచ్చింది నాకు, ఇంత వయసు వచ్చేదాకా నేనేం చేశాను అని అది ఒక బాధ పెట్టుకోవద్దు. మళ్ళీ జనక మహారాజుల బాధ పట్టలేదండి, ఊరికొక మాటను ఊరుకుంటున్నాడు. ఏమంటున్నాడు, ఇంతకాలం దాకా మాయ వలన మోసగింపబడ్డాను, మాయ జరిగింది, మోసం అయిపోయింది, పర్లా ఇప్పుడు మెలకు వచ్చింది. దాన్ని గట్టి చేసుకోవడం కాదు, ఇంతకు ముందున్న అనుభవాల్ని గట్టి చేసుకుని అదే నిజము, నా స్వరూపం అదేను, ఇప్పుడేదో కాసేపు రాగానే ఇది నిజం కాదు అనుకోకుండా, ఇప్పుడు వచ్చింది ఇదే నిజం, ఆగి చూడు, మారటం లేదు, అదే నిజం. మరి ఇంతకుముందు ఈ శరీరం నేను, మనసు నేను, నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నాకు ఇది కావాలి అది కావాలని ఏంటంటో చేశాను కదా, అదంతా ఏమిటి అంటే మాయా అన్నాడండి. దాన్ని అనొచ్చునా? నిజమైన జ్ఞానం కలిగితే అనగచ్చుంది. నిజమైన జ్ఞానం కలిగితే ఎట్లా ఉంటుంది, ఎన్నో సమస్యలు ఉన్నాయి కళలో అనుకోండి, కళ వచ్చింది, ఎన్నో సమస్యలు కళలో, మెలకు వచ్చింది, అప్పుడేమంటాం, అదంతా కళ వల్ల నేను మోసగింపబడ్డాను అంతే, ఇప్పుడు నాకేం లేదు అని అనగలిగినట్లు జనక మహారాజు కూడా అనగలుగుతున్నాడు. ఇప్పటి వరకు నేను అనుభవించిన ప్రాపంచికమైన సుఖదుఖాలన్నీ కళ వంటివి, చిత్ర గతులతోడ చింత పెట్టునట్టిది ప్రపంచం, చిత్ర గతులతోడ చింత పెట్టునట్టిది, ఇంత కునుకు పట్టినంత ఎగిరిపోవు నట్టిది, కల వంటిది కళ్ళ జగమిది. చూడండి ఎన్ని సమస్యలున్నా, ఇంత కునుకు పట్టినంత ఎగిరిపోవు నట్టిది. ఎంత మాయ చూడండి, ఎంత తేలిగ్గా ఉంది. ఎప్పుడు నిద్రపోకుండగలం అంటే నిద్రలాగా ఉండగలం, నిద్రలాంటి స్థితి, మెలకువలో కూడా నిద్రలాంటి స్థితి. అంటే ఏదో వస్తుంది పోతుంది అంటే కళను చూసేటప్పుడు ఇది కళ అని తెలుసుకొని కళను చూస్తున్నాం అనుకోండి, అదొక రకంగా ఉంటుంది. అటువంటిదని మన సినిమాను నాటకమో చూస్తున్నాం, ఇది నాటకము అని తెలుసుకొని నాటకం చూస్తున్నాం, ఈ సినిమా అని తెలుసుకొని సినిమాని చూస్తున్నాం. వాడు గారిడి వాడు ఉన్నది లేనట్టు చూస్తున్నాడు. ఒకరు అడుగుతాడు, అయ్యా మీ రిస్ట్ వాచ్ ఇవ్వండి ఒకసారి నాకు అంటాడు. సరే తీసి ఇచ్చామనుకోండి, ఇటు మాయ చేశాడు. మాయ చేస్తే చిన్నపిల్లలు ఏడవడం మొదలు పెడతారు, అయ్యో నా గడియారం పోయిందని. తెలిసిన వాడు ఏమంటాడు, వాడు ఇస్తాడు మళ్ళీ, ఇది మాయ, మ్యాజిక్ కోసం, నలుగురు చూపించడం కోసం వాడు చేస్తున్నాడు కానీ మళ్ళీ ఇస్తాడులే అనే ధైర్యం ఉంటుందిగా. ఎందుకని, అది గారడి వాడేటువంటివి చూపిస్తూ ఉంటాడనేటువంటి జ్ఞానం మీకు ఉంది కాబట్టి. అటువంటి జ్ఞానము ఇక్కడ ఉంటే ప్రపంచం నడుస్తోంది, గారడి, కళ వంటిది. చిత్ర గతులతోడ చింత పెట్టునట్టిది, ఇంత కునుకు పట్టినంత ఎగిరిపోవు నట్టిది, కల వంటిది కళ్ళ జగమిది, తెలివి కనులు తెరచి చూడ క్షణమందే కర్రగున్నది. మెలకువ రావడం అంటే ఏంటి, ఇక్కడ తెలివి కనులు తెరిచి చూడడం, ఇదే తెలివి అంటే జ్ఞానం.
జ్ఞాననేత్రంతో చూస్తే ఇప్పటికిప్పుడే కరిగిపోతాయి అన్నాడు. ప్రపంచం అంతా కరిగిపోయి నువ్వుగా మిగులుతావు. అటు ఊరకుండా అంటే అయిపోయింది. తెలిసి దాన్ని తెలుసుకుని, నాటకం అని తెలుసుకొని నాటకం, నిజం అనుకు కాదు తెలుసుకుని కాదు, సినిమా అని తెలుసుకొని సినిమా. ఇంకొన్ని క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, ఇప్పుడు అందరు క్రికెట్ కామెంటరీ చూస్తుంటారు, చాలామంది చూస్తున్నారు. వాడు చూసే పెట్టమంటే నిజం అనుకొని చూస్తారు, అక్కడ నిజంగా ఆడుతున్నారు వాళ్ళు అని. ఇక్కడ వీడు సుఖ దుఃఖాలు పడుతూ ఉంటాడు, ఎగిరిపోతుంటారు, అరుస్తూ ఉంటారు. సినిమా అని చూస్తున్నాం అనుకోండి, సినిమా అంటే ఊరికే యాషన్ వేస్తున్న నాటకం, ఏదో పోర్షన్ వాడు రచయిత డైరెక్టర్ వాళ్ళందరూ కలిసి చేశారు, ఇక్కడ ఏం లేదు అని తెలుసుకొని చూస్తున్నాం అనుకోండి, ఇది ఇంకో రకంగా ఉంటుంది. సినిమా చూసి వదిలేస్తాం, బాగా యాక్షన్ చేశాడని, బాగా చెత్తగా ఉంది సినిమా బాగాలేదని ఇట్లాంటివి అనుకుంటా వదిలేస్తాం. ఆ క్రికెట్ చూసిన వాడు ఏమనుకుంటాడు, అట్లా కొట్టుంటే బాగుండేది, అట్లా కొట్టుంటే బాగుండేది, మన వాళ్ళు గెలిచింటే బాగుండేది, ఇట్లా అనుకుంటుంటా అనుకోండి. అదేంటి, అది నిజం అనుకొని చూడటం అనమాట. చూసాం, అది కూడా నిజం అనుకొని చూసాం. సినిమాలు, నాటకాలు, మ్యాజిక్లు, గారడీ చూసినప్పుడు అబద్ధం అనుకుని చూస్తూ ఉంటాం. అది తెలివి కన్నులు తెరిచి చూడటం అంటే ఇది. దృష్టిలో మార్పు ఉంటాడు, దృష్టిని జ్ఞానమయం చెయ్యి అన్నాడు. దృష్టిలో మార్పు చేయడం అంటే ఏంటి, ఇది దృష్టిలో మార్పు. నిజం అనేటువంటి దృష్టిలో నుంచి అబద్ధం, కళ లాంటిది అనే దృష్టిలోకి వెళ్ళడం, అది దృష్టిలో మార్పు. అటువంటి మార్పు చేసుకున్నాడు జనక మహారాజు. ఏమంటున్నాడు, అరే ఇప్పటిదాకా నేను చూసిందంతా మాయ వల్ల మోసగింపబడ్డాను, కానీ నిజంగా నాకేం కాలేదు. ప్రహ్లాదుడిని అక్కడ పైన కొండ మించి తోసేశాడండి, వాళ్ళ నాన్నగారు తోయించేశాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇట్లా పట్టుకుంటాడు, సినిమాలో చూపిస్తాడు, ఇట్లా పట్టుకుంటాడు, కింద పడిపోకుండా మెత్తగా పట్టుకుంటాడు విష్ణుమూర్తి. ప్రహ్లాదుడికి ఆ ధైర్యం ఉంది. ఎట్లా ఉంటుంది, నాకేం కాదు, పైనుంచి పడ్డా ఏం కాదు, నీళ్ళలో ముంచాడు ఏం కాదు, ఏనుగు చేతి తొక్కించాడు ఏమంటారు, రకరకాలు ఉన్నాయండి కదా, ఏం కాదు, నాకేం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. అట్లా ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు ఏది జరిగినా సరే నాకేం కాదు, నాకేం కాదు, నాకేం కాదు. మరి ఇప్పటిదాకా ఏడ్చావు కదా అంటే, ఇప్పటిదాకా ఏడ్చావు కదా ఇంకా ఏడుస్తూనే ఉండాలా? ఇప్పటిదాకా ఏడ్చిందంతా ఇది చెప్తున్నాడు. ఏతావంతమహంకాలం మోహేనైవ విడంబిత. ఇంతకాలం దాకా నేను ఏడ్చిందంతా మాయా అన్నదండి. మోహం వలన, మాయ వల్ల మోసగింపబడ్డాడు. అబ్బబ్బబ్బ ఎంత మాయ, ఎంత మాయ, ఎంత మాయ, ఆహాహా అని మాయను మెచ్చుకుంటున్నాడు అన్నమాట. చాలా గొప్పది. ఏం లేకుండా ఉన్నట్టు చేశాడు. మ్యాజిక్ చేసిన వాడిని మనం మెచ్చుకుంటాం కదండి. నిజంగా అక్కడ ఏం లేదు, ఉన్నది లేనట్టు, లేదు ఉన్నట్టు చూపిస్తున్నాడు, మనం మెచ్చుకుంటాం, బాగా చేశాడు, బాగా చేశాడు, బాగా చేశాడు. అటువంటి మాయావీవ విజృంభయత్యపి మహాయోగి వయస్వేచ్ఛయ. మాయావి వలె ఈ ప్రపంచాన్ని సృష్టి చేసి ఆ మాయను కూడా మెచ్చుకుంటూ, సరే నీకు కావాల్సింది ఏంటంటే నాకేమీ కావటం లేదు, ఇంతకుముందు జరిగింది కూడా ఏం నిజంగా ఇంక జరగలేదు, నా స్వరూపం నిరంజనం శాంతం ప్రకృతే పరః బోధ, అది నేను. అట్లా ఉంటే మాయ చేసింది. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఏంటి, ఇదాన్ని నేను లోపడం. మాయ అని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పాగా సినిమా అని తెలుసుకొని సినిమాని చూడొచ్చు, నువ్వు చేయొచ్చు, తప్పులేదు. గారడీ అని తెలుసుకొని గారడీని చూడొచ్చు. అట్లాగే ప్రపంచంలో ఏ వ్యవహారం అని చేయండి, చేసుకోండి, ఉండండి. కానీ అది నిజం అన్న దృష్టి లేకుండా ఏదో జరుగుతుంది, నాటకం, ఇది ఒక నాటకం అన్నట్టుగా చేస్తూ ఉంటే ఏమైనా చేయొచ్చు. అది జ్ఞానం, తెలుసుకోవడం. తెలుసుకోవడం వల్లనే మోక్షం. జ్ఞానాదేవతు కైవల్యం అంటాడు. జ్ఞానం వల్ల మాత్రమే కైవల్యం ఉండేది. తెలుసుకున్నంత మాత్రమే నీకు ఫ్రీడమ్ వచ్చేసింది. మరి కష్టమే, ఇందులో కష్టం ఉండే కష్టం, ఇందులో కష్టం ఏంటంటే సూక్ష్మంగా చూడాలన్నారు. సూక్ష్మయా సూక్ష్మదర్శిభి, చాలా సూక్ష్మంగా చూస్తే కానీ అర్థం కాదు. అట్లా సూక్ష్మంగా చూసినటువంటి జనక మహారాజు మనకు కూడా కొంచెం సూక్ష్మ బుద్ధి కాసేపు నేర్పాడు. మనం కూడా అట్లా చూసాం, అనుకుందాం, పోయిందేముంది, మనం కూడా అనుకుంది. ఇప్పుడు జనక మహారాజు కాదు, నేనే అంటున్నాను అనుకోండి. అహో నిరంజన శాంతో బోధోహం ప్రకృతే పరా, నేను నిరంజనం శాంతం, ప్రకృతి కంటే వేరైన స్వరూపం.
ఇప్పటిదాకా మర్చిపోయి అట్లా నా స్వరూపాన్ని మర్చిపోయి ఏదేదో చేశాను, ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, నాకేం కాలేదు, నాకేం కాలేదు, నాకేం కాలేదు అని జనక మహారాజు నోటి ద్వారా మనకి జ్ఞానాన్ని అందించారు. మొదటి అధ్యాయంలో అష్టావక్రుడి నోటి ద్వారా ఆ జ్ఞానం వచ్చింది. ఇక్కడ జనక మహారాజు నోటి ద్వారా, అంటే ఏదో రకంగా జ్ఞానాన్ని కలిగించడం. ఆయన చెప్పారు, ఈయన చెప్పారా ముఖ్యం కాదు మనకి. ఆయన చెప్పింది బాగానే ఉంది, ఈయన చెప్పింది బాగానే ఉంది. ఇట్లా కొంచెం చదువుతుంటే అష్టావక్రుడికి ఎట్లా ఉంటుందంటే ఎవరు గురువు ఎవరు శిష్యుడు తెలియదు, అట్లా ఉంటుంది. జనక మహారాజు కూడా అంత గొప్పగా చెప్తున్నాడు. జనక మహారాజు అష్టావక్రుడు చెప్తున్నాడా, అష్టావక్రుడు జనక మహారాజు చెప్తున్నాడా అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు చెప్పింది జనక మహారాజు అన్నాడు. ఎందుకు పైన జనక ఉవాచ అని ఉంది కాబట్టి పుస్తకంలో. ఎందుకు చెప్పారు? విని ఆనందించి వదిలేయడం కోసం కాదు, విని ఆనందించి ఆనందాన్ని నిలబెట్టుకోవడం కోసం. నా స్వరూపాన్ని నేను తెలుసుకోవాలి, ఆనందం ఉండిపోవాలి. చిదానందరూప శివోహం శివోహం. ఓం తత్సత్.